నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఏరోప్లేన్ ఇంజనీర్గా వర్క్ చేశారు, ఇప్పుడు లైఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే మరి ఏరోప్లేన్ ఇంజనీర్గా 20 సంవత్సరాల పాటు వర్క్ చేశారు, ఇప్పుడు జిఎంఆర్లో వర్క్ చేస్తున్నారు. అండ్ కొత్తగా ఒక బుక్ కూడా రాశారు, అది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, చాలా ఫేమస్ అయింది. అసలు అవన్నీ ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం రంగా గారు. నమస్తే మేడం. సార్, మీరు ఏరోప్లేన్ ఇంజనీర్గా 20 years వర్క్ చేశారన్నారు. మళ్ళీ సడన్గా ఇప్పుడు కొంచెం ప్రొఫెషన్ చేంజ్ అయ్యి ఇప్పుడు కొంచెం బుక్ రాయడం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. లైఫ్ కోచ్గా మారాలి, లైఫ్ ఇంజనీర్గా మారాలి అని అనుకుంటున్నారు. అసలు ఇంత ట్రాన్సిషన్ ఎలా? ఓకే, సో మేడం యాక్చువల్గా మాది గుంటూరు. ఓకే. అందరిలాగానే ఒక మిడిల్ క్లాస్. మా ఫాదర్ ఏపీఎస్ఆర్టీసీ కండక్టరు. సో చిన్నప్పుడు చదువుకోవడం అందరిలాగానే మన స్కూల్కి వెళ్ళాము. స్కూల్ తర్వాత ఎడ్యుకేషన్లో భాగంగా 10th తర్వాత అందరిలాగా ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ చేశాను, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, పిడతల రంగారెడ్డి కాలేజీ గిద్దలూరులో. తర్వాత ఎందుకనో చిన్నప్పటి నుంచి తెలియదు, ఒకే రూట్లో కాకుండా అది డిఫరెంట్గా వెళ్తే బాగుంటుంది అనే థాట్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచే. మరి ఆ యూనివర్స్ ఏముందుకో తెలియదు, అలా డిఫరెంట్గా చేద్దాము అనుకున్నప్పుడు అలా పైకి చూశాను. ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు విమానాలు అంటే, అప్పుడు దాకా కూడా నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ప్రయాణికులు అంటే బస్సులు ట్రైన్లో వెళ్తారే తప్ప విమానాల్లో ప్రయాణికులు వెళ్తారనే విషయం కూడా తెలియదు నాకు 18 సంవత్సరాల దాకా కూడా. ఎందుకంటే ఎప్పుడు నేను హైదరాబాద్ రాలేదు, ఓన్లీ ఆ గుంటూరు డిస్ట్రిక్ట్లో పల్నాడు సైడే ఉండేవాడిని. అక్కడ చదువు కూడా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయిపోయింది. సో ఆ రంగంలో ఏరోప్లేన్ ఇంజనీర్, ఏరోప్లేన్ అనుకున్నప్పుడు డిఫెన్స్ అంటే మన భారతదేశానికి రక్షణ వ్యవస్థలాగా ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ అనేవి ఉంటాయి కదా, వాటిలో యుద్ధ విమానాలు అని తెలిసి అనుకొని ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి చెన్నైలో హెచ్ఏఈటీ అని చెప్పేసి ఒక కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఇలా నేను సార్ డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను, విమానాల కోర్స్ ఏదైనా ఉందంట అని చెప్పేసి కాలేజీకి వెళ్తే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ స్కూల్లో కాలేజీలో వాళ్ళు, చూడమ్మా ఇది నువ్వు అనుకున్నంత ఇది కాదు, ఇది డిఫెన్స్ సంబంధించి కాదు, ప్రయాణికుల కోసమే విమానాలు కూడా ఉంటాయి. సో అప్పుడు ఈ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, యూట్యూబ్ లేదు కాబట్టి మీ అవేర్నెస్ లేదు. సో అప్పుడు వాళ్ళు చెప్పారు, అంత ఈజీ కాదమ్మా ఇది, ఇక్కడ చూడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 నుంచి 15 సార్లు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతున్నారు, దీనికి నువ్వు అనుకున్నట్టు పాస్ మార్క్ 35 మార్కులు కాదు, 75 మార్కులు పాస్ మార్కు, 74 వచ్చినా నువ్వు ఫెయిల్ అవుతావు. సో 75 మార్కు పాస్ మార్కు, అది కూడా ఇక్కడ ఒకటికి 10 నుంచి 20 సార్లు రాసి ఫెయిల్ అవుతున్నారు. సో నువ్వు ఇప్పుడు అవసరమా నీకు, వద్దులే వెళ్ళిపోయేదని చేసుకో అంటే, మనం అక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా డిమోట్ చేస్తే సర్లే అని చెప్పేసి ఎందుకని చెప్పేసి వచ్చాను హైదరాబాద్కి వచ్చాను. ఇంకా మనకేం మనకు తెలియనప్పుడు ఎవరో మన పక్కన సీనియర్స్ లేకపోతే మన బ్రదర్స్ ఎవరో ఏం చేద్దాం అనుకున్నప్పుడు మా బ్రదర్ అయ్యా ఇప్పుడు 2000 సంగతి ఇది, 2000 సంవత్సరంలో నువ్వు బీఫార్మసీ చాలా బాగుందమ్మా, ఇప్పుడు బీఫార్మసీ చేయండి అంటే, సరే ఇంకా పెద్ద సీనియర్ గైడెన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి బీఫార్మసీకి 1 month టైమ్స్లో కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఆల్రెడీ ఇంకా కోచింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసాము, మంచి ర్యాంకే వచ్చింది. రేపు మార్నింగ్ ఇంకా కౌన్సిలింగ్ అయితే ఇంకా బీఫార్మసీలో జాయిన్ కావాలి. కానీ మరి ఆ రోజు ఎందుకనో మా ఫ్రెండ్ వాళ్ళది ఒకటేదో కొత్త కంపెనీలో ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ షాప్ ఏదో బిజినెస్, వాళ్ళ నైట్ ఫంక్షన్కి అంతా డెకరేషన్ అదంతా కూడా వెళ్ళాను. అదేంటి మనం నైట్ 12-1 గంట దాకా డెకరేషన్ చేస్తున్నాము, 1 గంటకి అదేంటో తెలియదు మరి ఏం జరిగిందో, ఆ కోర్సు వద్దనుకొని సడన్గా వచ్చేసి ఈ కోర్సులో హైదరాబాద్లో, అప్పుడు నేను అక్కడ చెన్నై నుంచి వచ్చిన తర్వాత రీసెర్చ్ చేశాను ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. మన ఇండియాలో మొత్తం ఒక 50-60 కాలేజెస్ ఉన్నాయి, కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కంబైండ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక 2-3 కాలేజీలు ఉన్నాయి అంతే. మన ఏపీ, తెలంగాణ మొత్తంలో అప్పుడు 2-3 కాలేజీలే ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే ఉన్నాయండి. సో ఇది ఎవరికి తెలియదు అసలుకి, ఈ కోర్సు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది ఒక కోర్సు ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. జనరల్గా మనకు తెలిసింది ఇంజనీరింగు, లేకపోతే మెడిసిన్, లేకపోతే ఈ కామర్స్, ఇలానే తప్ప ఇలా ఒక విమానాలకు సంబంధించింది మెయింటెనెన్స్ కోర్సు కూడా ఉంటుందని చెప్పేసి మన బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ. సో అలా మరి ఏంటో తెలియదు, సడన్గా ఆ రోజు అక్కడ నేను ఇంకా మరి యూనివర్స్ ఒక మనిషికి ఏదైనా చేయాలి తప్పన, ఇతను ఎక్కడో ఏదో చేయాలనుకున్నప్పుడు మనం అలా డాట్స్ కనెక్ట్ చేస్తో తెలియదు. కానీ రేపు మార్నింగ్ వెళ్ళాల్సిన నేను కట్ చేసుకుంటే ఇక్కడ ఏమీ కాలేజీలో జాయిన్ అయిపోయాను వచ్చి 2 months లేట్గా. సో ఆ విధంగా 3 years ఒక డిసిప్లిన్గా మన విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి, కోర్స్ కొత్త కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఇంకా చదువుకోవటము, పడుకోవటము,
చదువుకోవడం అంత మించి వేరే ఏమి ఎక్స్ట్రా మూవీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే కంప్లీట్ ఒక డిసిప్లైన్గా చదువుకోవటం. సో మరి అది యూనివర్స్ లక్ అనుకోండి, మా పేరెంట్స్ విషెస్, లేకపోతే గాడ్స్ బ్లెస్సింగ్స్, నేను చదువుకున్న కష్టం వాట్ ఎవర్ ఎవ్రీథింగ్. 2005లో ఒక ఏవియేషన్ భూమి అనేది ఒక వచ్చింది. అంటే 2000లో మనకి ఒక నెట్ భూమి లాగా అందరూ యూఎస్ వెళ్ళిపోయారు, కంప్యూటర్స్ టెక్నాలజీ అని చెప్పేసి అప్పుడు ఐటీ భూమిలో. అలాగే 2005లో ఏవియేషన్ భూమి వచ్చింది. అంటే ఒకేసారి అప్పుడు దాకా మనకి విమానాలంటే అసలు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ విమానమా అసలు అదేదో పైన అలా ఉన్నది. సడన్గా 2005లో మనకి ఎయిర్ డెక్కను గోపీనాథ్ గారు రూపాయి టికెట్, 5 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్స్ అని చెప్పేసి అప్పుడు ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీ కూడా విమానం చేసిన ఒక దాంట్లో ఎయిర్ డెక్కను, కింగ్ ఫిషర్, స్పైస్ జెట్, ఇండిగో ఒకేసారి 5-6 ఎయిర్లైన్స్ రావడం. సో ఒకేసారి డిమాండ్ పెరిగినప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ కూడా కదా. సో ఆ విధంగా అప్పుడు అదే టైంకి నేను కూడా బై గాడ్స్ గ్రేస్ అన్ని పేపర్స్ అన్ని క్లియర్ చేయడం రెడీగా ఉన్నాను. సో వెంటనే స్పైస్ జెట్లో నాకు ఉద్యోగం వచ్చింది. సార్ మరి భయం అనిపించలేదు సార్? ఎయిర్ క్రాఫ్ట్స్ అనగానే గాల్లో వెళ్తూ ఉంటాయి, సేఫా కాదా, నార్మల్గా రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కైండ్ ఆఫ్ కొంచెం ఎంతైనా కాస్త భయం ఉంటుంది కదా. అవునవును. మరి అప్పుడు అసలు ఎలా అనిపించింది మరి? అంటే యాక్చువల్గా ఏదైనా మేడం మనం ఒకటి దూరం చూసినప్పుడు ఇప్పుడు డాక్టర్ని మనం అనుకున్నప్పుడు అమ్మో ఆపరేషన్ కట్ చేస్తారు, బ్లడ్ అనుకుంటాం. కానీ వాళ్ళు 5 years అందులోనే ట్రైనింగ్ ఉన్న తర్వాత అదే రోజు అలవాటు అయిపోతుంది. సో అలానే మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది, ఏరోప్లేన్ అనేది దానికి సంబంధించి ఎలా ఫ్లైట్ ఏంటి, ఏరోడైనమిక్స్ ఏంటి, అందులో ఉన్న సబ్జెక్ట్స్ రోజు అది చదివి దాని మీద రోజు వర్క్ చేసి అక్కడే చూసి దానికి సంబంధించి వినటం వల్ల ఇంకొకటి కూడా మనం అనుకుంటాం ఎయిర్ క్రాఫ్ట్లు ఈ మధ్య రీసెంట్గా కొన్ని క్రాష్లు చూసి అమ్మో సేఫ్ కాదేమో అని. కానీ మనకి బస్సు ట్రైన్లతో పోల్చుకుంటే ఎయిర్ ట్రావెల్ ఈజ్ ద సేఫెస్ట్ ట్రావెల్. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీడే మనకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ల్యాండ్ అవుతుంటాయి ఆల్ ఓవర్ ద వరల్డ్లో. కానీ యాక్సిడెంట్లు చాలా తక్కువ పర్సంటేజ్, అది చాలా మంది తెలియదు. బట్ ఇట్స్ వెరీ లెస్ పర్సంటేజ్ కంపేర్ టు మన రోడ్డు యాక్సిడెంట్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జర్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి. అది మనకి బయట నుంచి అనుకుంటాం కానీ ఇట్స్ వెరీ సేఫెస్ట్. అండ్ భయం అంటే చెప్పే కదా వెన్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. సో అలా చదువుకుంటే రోజు చదవడం వల్ల సో ఆ విధంగా నేను స్పైస్ జెట్లో ఇంజనీర్గా జాయిన్ అయిపోయి ఒక ఆల్మోస్ట్ ఢిల్లీ బేసు. సో వాళ్ళు అదృష్టం ఎలా అంటే నన్ను అప్పుడు దాకా కొత్త కంపెనీ కాబట్టి కొత్త ఇంజనీర్లను అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కోర్స్ అని చెప్పేసి ఆ బోయింగ్ 737 నన్ను యుఎస్ఏ సియాటెల్ పంపించారు. సో నేను సియాటెల్లో ఆల్మోస్ట్ 1 month ఆ విమానానికి సంబంధించి కోర్స్ చేయటం. సో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ పల్లెటూరులో మన పల్నాడులో కొత్తంబాపురం గ్రామం అని చెప్పేసి ఎప్పుడు అంటే విమానాన్ని సెలవులకు వెళ్ళినప్పుడు మనం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా నాన్నగారు మాకు అగ్రికల్చర్ ఉంది ప్లస్ కండక్టర్ అని 2 చేస్తూ ఉండేవాళ్ళు. సో సెలవుల్లో వెళ్ళినప్పుడు ఖాళీ టైంలో నేను కూడా అగ్రికల్చర్కి చేస్తున్నప్పుడు ఖాళీ టైంలో అలా అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నప్పుడు మా హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫ్లైట్లో తిరుపతికి వెళ్తున్నప్పుడు పైన ఫ్లైట్ 25,000 30,000 చిన్నగా ఒక ప్లస్ షేప్లో కనపడుతుంది చిన్న సౌండ్తో. అలా చూసిన నేను ఒకప్పుడు దాని మీదే చదువుకొని దాని మీదే నేను అది మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఫిట్ ఫర్ ఫ్లైట్ అనే సంతకం పెట్టమంటే అది రియల్లీ ఇట్స్ ఓన్లీ ద యూనివర్స్ గ్రేట్ తప్ప మనం అది సో ఒక హ్యూమన్ బీయింగ్. సో ఆ విధంగా స్పైస్ జెట్లో ఒక 20 years ఆల్మోస్ట్ నేను ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం అదే కంపెనీలో అలా డిఫరెంట్ చేస్తున్న టైంలో ఇంకా సో మంచి ఉద్యోగం, మంచి శాలరీ, 7-digit ఇన్కమ్. అండ్ అంటే సార్ మెయిన్ శాలరీ విషయానికి వస్తే మరి అప్పటి రోజుల్లో మీరు చదువుకున్న రోజుల్లో కనుక చూస్తే మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి మళ్ళీ అలాంటి ఒక కోర్స్ ఎంచుకున్నప్పుడు నిజంగా అందులో నేను సెట్ అవుతానా, శాలరీ బాగా వస్తారా అని ఏమైనా ఆలోచనలు వచ్చాయా ముందు? అంటే యాక్చువల్గా అదేంటో మేడం చిన్నప్పటి నుంచి కూడా అంటే శాలరీ వస్తుంది అన్నదానికన్నా కూడా ఒక డిఫరెంట్ ఫీల్డ్ చదువుకోవాలి అంటే నేను ఒకటి బిలీవ్ చేసేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి మరి నాకు తెలియకుండా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. నాకు అబ్జర్వేషన్ వల్ల నేను ఏది కూడా అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కోటేశ్వరులు ఉన్నవాళ్ళు, చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, ఎక్స్పెన్సివ్ కార్లలో వచ్చేవాళ్ళు 2-wheeler మీద, నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి నేను ఫీల్ అయ్యాను కాదు. వాళ్ళు సొంతగా సంపాదిస్తే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇట్స్ నాట్ వాళ్ళ టాలెంట్ కాదు కదా, వాళ్ళ పేరెంట్స్ వచ్చింది కాబట్టి. నాతో పాటు ఉన్నోళ్ళు నాతో పాటు చదివి వాళ్ళు నాకన్నా గొప్ప వాళ్ళు అయితే నేను ఫీల్ కావాలి. కానీ వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ హెరిటేజ్ అది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి నేను అసలు ఎక్కడ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా సెల్ఫ్ బిలీఫ్ ఏది కూడా మన మీద మన నమ్మకం ఉండాలి, మన కర్తవ్యం మనం చేయాలి. ఏదైతే మన
భగవద్గీత వాటిలో అన్నింటిలో మనం చెప్పినట్టు ఏంటంటే డూ యువర్ కర్మ అండ్ It will get back to you. అది రిజల్ట్ అనేది భగవంతుడికి వదిలేసే, యూనివర్స్కి వదిలేసే. నీ పని నువ్వు చేయి. నీ పని ఏంటి? చదువుకో నీ పని అంతే. చదువు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని నువ్వు ఎగ్జామ్స్ రాసుకో, అంతే నీ పని. సో తర్వాత రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అంటే అంత చిన్న ఏజ్ నుంచి అంత లోక జ్ఞానం ఎలా వచ్చింది? అంటే లోక జ్ఞానం కదా మేడం, అంటే అబ్జర్వేషన్. మేబీ మరి నా తండ్రి, మా నాన్నగారు, ఆయన కూడా అంతప్పటికి ఆయన 8 hours బస్ కండక్టర్గా జాబ్ చేస్తా ఇంటికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసేవారు. సో అది నా చిన్నప్పుడు తెలియకుండా అరే అంటే ఒక 24 hours ఎంత వీలైతే అంత వర్క్ చేయటమే అనేది. ప్లస్ అది ఒక నేను కూడా అబ్జర్వ్ చేసేవాడిని. అప్పుడు చూస్తుంటే ఆ విమానాల్లో ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చూస్తుంటాం కదా ప్యాసింజర్స్. నేను అండ్ ఇంకోటి అదృష్టం ఏంటంటే నాకు ఈ అబ్జర్వేషన్కి మెయిన్, నేను కొత్తగా ఎయిర్క్రాఫ్ట్లో ఇది కొత్త సంస్థ స్టార్ట్ అయిన తర్వాత అన్ని బేసుల్లో వాళ్ళకి ఇంజనీర్స్ ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్లైట్ విశాఖపట్నంకి వెళ్ళాలి, కొత్తగా ఫ్లైట్ వెళ్ళినప్పుడు 1-2 flights ఉన్నాయి అనుకోండి, విశాఖపట్నంలో, విజయవాడ, తిరుపతిలో. అక్కడ ఇంజనీర్లు పెట్టరు కదా, అంత శాలరీ ఇచ్చి ఒక్క ఫ్లైట్ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల నుండి వెళ్ళిపోద్ది. ఇంకా మిగిలిన రోజు అంతా ఇంజనీర్ ఏం చేస్తాడు అంత కాబట్టి ఏం చేస్తుంటే వాళ్ళు ఫ్లైట్తో పాటు ఇంజనీర్ పంపించేవాళ్ళు మెయిన్ బేస్ నుంచి. సో ఆ విధంగా నా అదృష్టము, నేను నా 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు నేను ఫ్లైట్లోనే తిరుగుతున్నా ఒక ఇంజనీర్గా. 10 సంవత్సరాలు. సో నా పని ఏంటంటే పొద్దున 8-9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల దాకా 5-6 సెక్టర్లో ఫ్లైట్ చేస్తే 5-6 సెక్టర్లో విమానం ఎక్కటం దిగటం. అంటే నా పని ఫ్లైట్లో ఏముండదు. దిగిన తర్వాత చెక్ చేయాలి అంతా ఓకే ఉందా, ఫ్యూల్ ఎంత కావాలో అంత ఫ్యూల్ చెక్ చేసుకుని అంతా ఓకే అని చెప్పేసి సర్టిఫై చేసి మళ్ళీ ఒకసారి ఇంకా మనం సైన్ చేసి టెక్ లాగ్ ఇచ్చిన తర్వాత ఫిట్ అయిపోయిన తర్వాత మనం ఫ్లైట్లో కూర్చుంటే మన ప్యాసింజర్, ఇంజనీర్ అనేది సంబంధం లేదు, ప్యాసింజర్ లాగానే మనం. ఎందుకంటే అక్కడ ఫ్లైట్లో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఆల్రెడీ పైలట్స్, సో వాళ్ళ పాలసీ, వాళ్ళ SOPలు ఉంటాయి, వాళ్ళు ఫాలో అవుతారు తప్ప మనమేమి ఫ్లైట్లో మధ్యలో ఏమైనా రిపేర్ చేయడం అలాంటి ఏమి ఉండదు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక ప్యాసింజర్ అంతే. సో ఒక ప్యాసింజర్గా ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఆ ఫ్లైట్ అంటే మరి ఆటోమేటిక్ VVIPలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్, పొలిటికల్కి సంబంధించిన పీపుల్, బిజినెస్ పీపుల్, IASలు, IPSలు, అలా ఆల్ గ్రేట్ పీపుల్ మనం టీవీల్లో చూసిన వాళ్ళందరూ కూడా ఫ్లైట్స్లోనే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎంత VVIP అయినా కానీ అందరూ ఫ్లైట్స్ కంటే ఎయిర్పోర్ట్కి రావాల్సిందే కదా, ఫ్లైట్ ఎక్కాల్సిందే కదా. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం సెక్యూరిటీలు, ఫోన్లు ఏముండవు కాబట్టి నా అదృష్టం నాకు తెలియకుండా ఎందుకనో అలా నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక్కసారి టేక్ ఆఫ్ అయి క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత 35,000 feet. సో పెద్ద మిడిల్ నేరో బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే 35,000 నుంచి 42,000 అడుగులు ఎగురుతాయి ఫ్లై చేస్తుంటాయి. ఈ చిన్న ఫ్లైట్స్ ఉంటాయి కదా, టర్బో ప్రాప్ అని చెప్పేసి మన 2-tier cities-కి వెళ్ళేవి, అవి అయితే 25,000 feet వెళ్తుంటాయి. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత సీట్ బెల్ట్స్ తీసిన తర్వాత ఇంకా మనం ఫ్రీ వాక్ చేయొచ్చు. సో నాకు ఒక అలవాటు ఏంటంటే, అలా నేను ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా చూసి ఎవరన్నా VVIPలు ఉంటే పక్కన సీట్ ఖాళీగా ఉంటే మ్యాక్సిమం నేను యూనిఫామ్లో ఉంటాను కదా, ఆఫీస్ అంతా పెట్టుకొని నేను కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా పెద్దగా ఇంకా ఏమనుకోరు, ఎందుకంటే ఇంజనీర్ కదా అని చెప్పేసి నాకు తెలియకుండానే వాళ్ళతో నేను మాట్లాడటం, నాకు తెలియకుంటే అలా నేను ఐ థింక్ కొన్ని 100 మందితో, ఆల్ గ్రేట్ పీపుల్, యూ నేమ్ సో మెనీ పీపుల్. నేను ఎస్పెషల్లీ బెంగళూరులో ఉన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రులు 2-3 కూడా నేను కలిసి జర్నీ చేశాను. సో అలా క్రికెటర్స్ చాలా మందితో మాట్లాడటం అలా చాలా జరిగింది. మేడం నేను ఒకటే క్వశ్చన్ అడిగాను అందరినీ, సార్ మీరు 24 hours షెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే మీరు 24 గంటలు అంటే పొద్దున్న లేచిన కాడ నుంచి ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తారు? అట్లా ప్రతి ఒక్కరిని అంటే నేను అది ఒకటి స్టాండర్డ్ క్వశ్చన్. ఎందుకంటే నాకు ఎందుకు అంటే ఏంటి మీరు ఎన్ని గంటలు లెగుస్తారు, ఎన్ని గంటలు పడుకుంటారు, మీరు ఏం చేస్తారు? సో ఈ మాటల్లో డిస్కషన్స్లో ప్లస్ నాకు తెలియకుండా పుస్తకాలు చదవటం బాగా అలవాటు. సో ఆల్మోస్ట్ నేను ఒక 200-300 books చదివి ఉంటాను. ఏది మన టెక్నికల్కి సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించి. అంటే అసలు జీవితం ఏంటి, దేనికోసం అంటే సార్ మామూలుగా ఎవరికైనా సరే వర్క్ చేస్తూ వర్క్లో గ్యాప్ దొరకంగానే ఏ సినిమానో, ఏ ఆటనో, లేకపోతే ఏదైనా షోనో చూడడము, ఆన్లైన్ ఉంటే ఆన్లైన్, లేకపోతే డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకొని గ్యాప్ దొరికిందే అది చేస్తూ ఉంటారు. మరి మీకు అంత టైం ఉన్నా కూడా ఆ ఆలోచన రాకుండా అసలు లైఫ్ అంటే ఏంది, అసలు ఒక వ్యక్తి ఏం చేస్తారు, ఒక వ్యక్తి బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే యాక్చువల్గా నేను అంటే మనది చెప్పాను కదా, నేను చాలా విలేజ్లో లో క్లాస్గా ఒక ప్యాసింజర్ బస్సులో వెళ్ళి ఒక హాస్టల్లో మామూలుగా హాస్టల్లో ఉండి ఇంటికి వస్తే ఫ్రీ టైంలో వ్యవసాయం చేసే నాకు ఇలా ఎయిర్పోర్ట్లో సడన్గా ఎక్కడ పల్లెటూరులో విలేజ్లో వ్యవసాయము, సడన్ ఎక్కడ విమానాల మీద ఎయిర్పోర్ట్లో క్లాస్ పీపుల్ ఏంటి, ఎయిర్పోర్ట్లో ముంబై ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తున్నప్పుడు ఈ ప్యాసింజర్లు అబ్జర్వ్ చేస్తూ ఉండాను. ఏంటి
ఏంటి ఒకతను అంత మంచి టిప్ టాప్గా సూటు బూటు వేసుకొని మంచి కాస్ట్లీ కార్లో వచ్చి, అంటే ఏంటి ఏంటి అంతలో స్పెషల్ ఏంటి వాళ్ళు? నాకు 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఒక బుర్రేగా ఒక మైండ్ ఒక తలకాయ కదా ఉంది, అతను కూడా అదే ఉంది. ఏంటి తేడా ఏంటి నాకు అతనికి? ఏంటి అందరు మనుషులు ఒకటే కదా ఫిజికల్గా, అందరికీ 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ 2 కళ్ళు, అందరు 2 చేతులు ఒక ముక్కు, అందరికి ఫిజికల్ ఒకటే ఉంది. కానీ ఏంటి ఏంటి వాళ్ళ యొక్క స్పెషాలిటీ? వాళ్ళు అంత గొప్పగా ఎందుకు అయ్యారు? మనల్ని ఏం ఆపుతుంది అంటే నేను చూస్తుంటా కదా రోజు. ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుంచి నేను ఫ్లైట్ అంటేనే ఇంకా ఆల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, మరి బ్యాక్గ్రౌండ్ అని తెలియపోయిన అక్కడ మాత్రం చాలా క్లాస్గా ఉంటారు. అఫ్ కోర్స్ క్లాస్గా ఉండాలి చెప్పండి. సో అండ్ ఆల్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్స్. జనరల్గా మనకేంటి ఇప్పుడు న్యూస్ పేపర్ చూస్తాం మేడం, న్యూస్ పేపర్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? టాప్ పొలిటికల్ పీపుల్, బిజినెస్ పీపుల్, స్పోర్ట్స్ పీపుల్, మూవీ పీపుల్, వీళ్ళే కదా ఈ 4 ఎక్స్ట్రాడినరీ రంగాలు. అసలు అంటే వావ్, మనీ, క్రేజు, ఫేము, చాలా ఎక్స్ట్రా. అలాంటి వాళ్ళని నేను రోజు ఎవరో ఇప్పుడు చెప్తాను, ప్రతిరోజు చూడటము మాట్లాడటం అంటే అత్యుత్సాహంగా, అంటే తెలియకుండా వచ్చేసి కనుక్కోవడం స్టార్ట్ చేశారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ బుక్స్ చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అంటే ఏంటి ఏంటి తేడా అనుకున్నప్పుడు నాకు అర్థమైంది ఒక్కటేంటంటే, అంతా కూడా మన బ్రెయిన్లో ఉన్న ఆ ఆలోచన విధానమే. నీ బ్రెయిన్లో ఉన్న సాఫ్ట్వేర్, బ్రెయిన్ అందరికి ఒకటే ఉంటుంది, కానీ లోపల ఉన్న ఆలోచనలు నువ్వు మార్చుకోగలిగితే నువ్వు జీవితంలో ఏవైనా సాధించవచ్చు అని ఒక్క సీక్రెట్ తెలిసిపోయింది. ఒక్క సీక్రెట్ అంటే నీకు ఏమి సాధించాలనుకుంటున్నావో, నీకు ఏం కావాలో అది నీకు క్లారిటీగా ఉండి నీ బ్రెయిన్లో ఎప్పుడైతే నీ థాట్స్ని, అప్పటి నుంచి నేను థాట్స్ అంటే ఏంటి, మంచి ఆలోచన అంటే ఏం చేయాలి? మనకు ఉంది 2-3 ఆప్షన్స్. ఒకటి, వాళ్ళందరూ అయితే రోజు మనకి ఇంటికి వెళ్ళి చెప్పరు కదా. ఇప్పుడు ఆల్ గ్రేట్ పీపుల్ వెళ్ళి మనం వెళ్ళి సార్ మీ సీక్రెట్ అంటే చెప్పేంత అవకాశం అక్కడ వాళ్ళకి ఎవరు కదా మనకి. కానీ ఫ్లైట్లో నాకు అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళతో మాట్లాడటము, ఆ బుక్స్ చదవటము, ప్లస్ మీరు అన్నారు కదా ఇందాక సార్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు మూవీ చూడొచ్చు కదా అని చెప్పేసి. ఇక నేను 2005లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఉండేది ఇక్కడ రామకృష్ణ మఠలో. వివేకానంద మఠలో నేను పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్కి వెళ్ళాను మేడం. అక్కడ ఇంపాక్ట్లో గంప నాగేశ్వరరావు అని చెప్పేసి చాలా ఫేమస్. అక్కడ నేను ట్రైనింగ్ సెట్ అయితే అప్పుడు చెప్పాడు అతను, నీ జీవితానికి నువ్వు హీరో బాసు, వాళ్ళ హీరోలు కాదు, నువ్వు నీ జీవితానికి నువ్వు హీరో, నువ్వెప్పుడు హీరో అవుతావు నీ జీవితానికి, నీ సినిమా నువ్వెప్పుడు హీరో అవుతుంటే. అలాంటి మాటలు కనీసం మన లైఫ్లో, మన డ్రీమ్ లైఫ్లో మనం బ్రతకాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఇంపాక్ట్ చేసిన తర్వాత అప్పుడే అర్థమైందండి, ఓకే సో అల్టిమేట్గా జీవితంలో వీళ్ళందరూ కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో చాలా బ్యాలెన్స్గా ఉంటున్నారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత అరే ఇవన్నీ మరి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ ఎవరు చెప్పలేదు, మన పేరెంట్స్ చెప్పట్లేదు, మన ఫ్రెండ్స్ చెప్పట్లేదు, ఇది మరి మనకు తెలిసింది. అది పుస్తకం ప్లస్ అది కాక ఇంకోటి ఆ ఫ్లైట్లో 8 to 10 hours నేను ఏం చేస్తా ఖాళీగా ఉండి. సో నేనేం చేశానంటే ఈ గ్రేట్ బయోగ్రఫీస్, ఆ బుక్స్, ఆ సుధామూర్తి గారి బుక్స్ కానీ అన్నీ యు నేమ్, మన స్పిరిచువల్ గురూస్, మన ఎవరో మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్లస్ సద్గురు అండ్ మన అన్నమూరి వీరనాథ్, పట్టాభిరామ్, యు నేమ్ ఎనీథింగ్, అలా అన్ని బుక్స్. ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన మంతెన సత్యనారాయణ గారి వీడియోస్, ఫీల్డ్స్ ఎరమాచిన వీడియోస్, మరి కదరవాలి వీడియోస్, అంటే ఆరోగ్యానికి సంబంధించిన పతాంజలి, బాబా రామ్దేవుడు అన్ని వీడియోస్ ఆరోగ్యానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి రిచ్ డాడ్ పూర్ డాడ్, డబ్బుకు సంబంధించిన వీడియోస్, స్టాక్ మార్కెట్లు, ఇది సంబంధించి, రిలేషన్షిప్ సంబంధించి ఏంటి, ఎందుకు భార్యాభర్తలు ఏంటి, రిలేషన్షిప్ సంబంధించిన బుక్స్. సో జీవితంలో వీళ్ళందరూ కావాల్సిన లైఫ్ స్కిల్స్ అలా అన్ని ఏరియాస్, స్పిరిచువాలిటీ ఏంటి అసలు రిలీజియన్ ఏంటి, యూనివర్స్ ఏంటి, అలా ఒకటని కాదు, ఇవన్నీ ఏరియాస్లో అన్ని డిఫరెంట్ బుక్స్ చదవటం, ఒకే ఏరియాని కాదు అన్ని ఏరియాస్ని. అలా అనుకున్న టైంలో అప్పుడు మేడం నాకు ఒక మనకి యూనివర్స్ అంటారు చూసారా, అదేంటి ఇప్పుడు 35 years ఆల్మోస్ట్. అదే సార్ నాకు కూడా డౌట్, అంత ఇష్టంగా చదువుకొని అంత కాన్సన్ట్రేట్గా, అంటే మీ 100కి 1000% ఇచ్చి వర్క్ చేసి ఇన్ని అనుభవాలు తెచ్చిన ఆ ఫీల్డ్ అంతా వదిలేసి సడన్గా ఈ లైఫ్ ఇంజనీర్ కావాలని ఎలా మారారు? యాక్చువల్గా ఏరోప్లేన్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మనిషికి కావాల్సిన బేసిక్ ఏదైతే ఉంటాయి ఏంటి, ఒక మిడిల్ క్లాస్ ఉన్న పర్సన్గా ఒక సొంత ఇల్లు, ఒక కారు, సో ఆటోమేటిక్ జాబ్ వచ్చింది కాబట్టి పెళ్ళి అయిపోతుంది. సో ఆటోమేటిక్గా పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు, సో తర్వాత ఇంకా అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత శాలరీ పెరగటం, పొజిషన్ పెరుగుతుంది, కానీ నా లోపల ఎక్సైట్మెంట్ కిక్ పెరగట్లేదు. అదేంటా అంటే తర్వాత అప్పుడు నేను ఎక్కడో ఏదో తేడా ఉంది, అదేంటి డబ్బు పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ పెరగట్లేదేంటి, కిక్ పెరగట్లేదేంటి,
పొజిషన్ పెరుగుతున్న కొద్ది కిక్ పెరగలేదు, అక్కడ మొనాటమి వచ్చింది, ఏదో వెళ్తున్నామో వస్తున్నామో తింటున్నాం పడుకున్నాం తప్ప అలా ఇదే కదా మనిషికి కావాల్సింది. దీనికోసమే కదా మనం మంచి ఇల్లు కోసం మంచి ఇది కదా అన్నీ ఉన్నాయి కదా, ఏరోప్లేన్స్, 5 స్టార్ హోటల్స్, ప్రపంచంలో 5-6 కంట్రీస్ తిరిగాము అప్పటికి. కానీ ఏంటి ఎక్కడ ఎక్సైట్మెంట్ ఉంది అనుకున్నప్పుడు ఈ బుక్స్ ఒకటి మన సద్గురుది ఒక బుక్ ఉంది మేడం, 24/7 ఆనందంగా ఎలాగా ఉండాలి. ఓకే, ఏంటి మనిషి 24 గంటలు కూడా ఆనందంగా ఉండొచ్చా? అంటే మనకి ఏదో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో 1-2 గంటలు ఆనందం అంటే ఏదో ఎక్సర్సైజ్ చేసుకోవటం, సినిమా చూడటం ఇదే ఆనందం. కానీ అంటే రోజంతా కూడా ఆనందంగా ఉండొచ్చా? ఇది అసలు పాసిబుల్లా? అంటే ఆ బుక్ చదివిన తర్వాత ఇదంతా కూడా మన ఆలోచన విధానమే. డబ్బుందా, భార్య పిల్ల, లేకపోతే ఈ ఫేము, పవరు, ఇవన్నీ కూడా జీవితంలో భాగాలే. ఓకే, కానీ అన్నిటికన్నా నీ ఆలోచన విధానమే. నీ ఏ ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు, అన్ని ఉండి కూడా ఆనందంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఒక ఎక్కడో చదువుతున్నప్పుడు మేడం ఒక సక్సెస్ అంటే ఇంకా సక్సెస్ అయిపోయింది, ఇంకేం సక్సెస్, ఇంకేంటి సక్సెస్ అనుకున్నప్పుడు ఒక ఈ బుక్స్ చదవటం వల్ల, వీడియోస్ వినటం వల్ల ఒక అతను షాక్ మేడం. సక్సెస్ అనుకుంటాం కదా, అసలు ఏంటి విజయం అంటే? బాగా డబ్బు ఉండటమా, బాగా పవర్ ఉండటమా, లేకపోతే బాగా ఫేమ్ ఉండటమా, లేకపోతే మంచి రివార్డ్స్, రికగ్నిషన్ ఉండటమా, లేకపోతే ఇవన్నీ ఉండటమా, ఇట్లా ఒకటి ఉండటమా, అన్నీ ఉండటమా అనుకున్నప్పుడు ఒక అతను ఒక మంచి బుక్లో చాలా ఎక్స్ట్రా అండి, వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ పోవటమే సక్సెస్ అంట. మనిషికి డబ్బు మీద, ఆ పవర్ మీద, ఫేమ్ మీద, రివార్డ్స్, ఇంట్రెస్ట్ పోవాలంట. మరి ఏం చేయాలంటే ఒక పనిని ఎంచుకోవాలి. ఒక పని, ఆ పనిని నువ్వు మనసా, వాచా, కర్మ, త్రికరణ శుద్ధిగా. మన టెంపుల్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా 3 సార్లు తిరుగుతుంటారు, 3 సార్లే తిరుగుతుంటారు మ్యాక్సిమం, చుట్టూ కానీ గుడి చుట్టూ కానీ. ఎందుకు 3 సార్లు అంటే త్రికరణ శుద్ధి అంటే మన మైండ్లో వచ్చే ఆలోచన, మనం మాట్లాడే మాట, మనం చేసే పని, ఈ 3 ఎప్పుడైతే సింక్ అయ్యాయో దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఆ 3 సింక్ నీ వర్క్లో కావాలి. ఓకే, నీ వర్కే నీ వర్షిప్ అంటే అదే నీ జీవితం, అదే నీ పనిలోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నీ మనీ, నీ ఫేము, నీ రివార్డ్స్, రికగ్నిషన్, పవర్ ఆటోమేటిక్గా వస్తాయంటే. అలా అనుకునే కదా సార్ మీరు అంత ఇష్టంగా ఇంజనీర్గా, ఏరోప్లేన్ ఇంజనీర్గా ఎంచుకొని చేస్తూ ఉన్నారు. మరి అందులో ఉన్న హ్యాపీనెస్ సడన్గా ఎందుకు పోయింది? ఎందుకంటే అది తర్వాత నేను సైకాలజీ కూడా చదివాను కదా, ఎంఎస్సీ. తర్వాత నాకు తెలియదు అప్పటికి, నేను షాక్. మరి ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద లైఫ్, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, ఇల్లు, కారు అంతా పడింది. సడన్గా ఇప్పుడు ఇంత మంచి శాలరీ పొజిషన్లో ఉండి ఇప్పుడు నేను ఆనందంగా లేను, నాకు కిక్కు రావట్లేదు, నేను ఎవరితో చెప్పుకోవాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లాయర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే ఎవరేమంటారు, ఇంట్లో వీడికి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, చిన్న వయసులోనే వీడికి జాబ్ వచ్చి అన్ని బాగా కుదిరేసరికి వీడికి కొద్దిగా లూజ్ అయినట్టుంది, అంతా బాగానే పెట్టుకుని ఇదే జీవితం, ఇంత మించి ఏమని జీవితం, పిల్లల్ని పెంచు, వాళ్ళకి పెళ్లి చేయి, ఇంకంత అయిపోయింది, ఇదే జీవితం. కానీ నాకేం లోపల ఇది కాదు జీవితం, ఏదో ఉందనుకోండి. అప్పుడు ఓకే సైకాలజీ చేద్దాం అని చెప్పేసి ఎంఎస్సీ సైకాలజీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు ఎందుకంటే మరి ఎవరు చెప్పట్లేదు కదా. అప్పుడు ఇంకోటి ఏం చేశానంటే నేను 2016లో ఇది వచ్చింది నాకు. అంతకు ముందు కూడా నాకు ఈ కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్లు 2 ఎయిర్లైన్స్ మేడం క్లోజ్ అయిపోయాయి. ఎందుకు వచ్చిందంటే థాట్, సడన్గా 2 ఎయిర్లైన్స్, పెద్ద ఎయిర్లైన్స్, మంచి శాలరీస్ ఉన్న వాళ్ళు సడన్గా 3-4 lakhs మంత్లీ శాలరీ ఉన్న వాళ్ళు సడన్గా మరుసటి రోజు కంపెనీ క్లోజ్ అయిపోయింది. నువ్వు ఏరోప్లేన్ ఇంజనీర్ బయటకు వస్తే నువ్వు దేని పనికి వస్తావు? నువ్వు అంటే ఎవరు నీకు ఏం జాబ్ ఇస్తారు? ఇచ్చిన ఏం జాబ్ ఇస్తారు? 2-3 లక్షల రూపాయలు అక్కడ ఇంజనీర్వి, బయట దేని పనికి వస్తావు? సో ఆ జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్ క్లోజ్ అయిన తర్వాత మరి రేపొద్దున నాకు కూడా జరగవచ్చు కదా, ఎందుకంటే ప్లాన్ అంటే ఏంటి మరి మనం బయట అనుకున్నప్పుడు అదొకటి. రెండోది నేను చేసే పనిలో నాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే మెయిన్ మా విమానాలు పొద్దున్న నుంచి సాయంత్రం, ఇది కూడా బిజినెస్ కదా. ఇదొక మన బస్సులు ఎలా అయితే, ట్రైన్లు ఎలా అయితే ప్యాసింజర్ తీసుకెళ్తే, ఎయిర్లైన్స్ కూడా ఇదొక బిజినెస్. ఎవరో డబ్బున్న అతను ఒక బిజినెస్ రూపంలో ఏరోప్లేన్స్ కొంటాడు, దాన్ని టికెట్స్ అమ్ముకొని ఒక బిజినెస్ మోడల్ కదా. సో పొద్దున్న సాయంత్రం దాకా విమానాలు ఫ్లై అవుతూ ఉంటాయి. నైట్ రాత్రి 10కి 11కి వచ్చి ఆగుతాయి, మార్నింగ్ 5 to 6కి రెడీ అయిపోవాలి. ఆ షెడ్యూల్ ఇన్స్పెక్షన్స్ ఏదైతే నైట్ ఇంజన్లు ఓపెన్ చేయడం కానీ, వీల్స్ బ్రేక్స్ ఉంటే చేంజ్ చేయడం కానీ, ఆయిల్ సపరేట్ చేసుకోవడం, షెడ్యూల్స్ ఉంటాయి కదా. మన కారు ఎలా అయితే సర్వీసింగ్ చేస్తాం అలా మన ఏరోప్లేన్స్ కూడా కొన్ని మ్యానుఫ్యాక్చర్ ఇచ్చినట్టు కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి కదా, అవన్నీ నైట్లో చేయాలి. నాకేమో
బ్రహ్మముహూర్తంలో 4 గంటలు లెగవాలనే కోరిక. నాకు 4 గంటలకి ఇప్పుడు నాకు తెలియదు ఏంటో మరి, నేను అలారం పెట్టుకోకుండా 4 గంటలు వేసేస్తాను. ఈ రోజు కూడా 4 గంటలకి కరెక్ట్గా 4. సరే కొన్ని రోజులు అటు ఇటు నాకు ఎందుకు అది ఇష్టం. నాకు పొద్దున్న 4 నుంచి 6 గంటలు 1 గంట సేపు నా మైండ్కి ఫుడ్ పెట్టాలి, 1 గంట సేపు నా బాడీకి ఫుడ్ పెట్టాలి. అంటే చెప్పాను కదా మీకు, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ గేమ్ అన్నప్పుడు మనందరం కూడా 3 పూటలు బాడీకి ఫుడ్ పెడతాం కానీ ఎవరు మైండ్కి ఫుడ్ పెట్టరు. మైండ్కి ఫుడ్ ఏంటంటే మైండ్ కంటే ఇదే కదా, సినిమాలు చూడటం, సీరియల్ చూడటమే కదా, లేకపోతే పాలిటిక్స్ అనుకుంటారు. అది నార్మల్ పీపుల్. కానీ ఎక్స్ట్రాడినరీ కావాలి లైఫ్లో ఏదో అచీవ్ చేయాలనుకున్నప్పుడు మనకి బ్రెయిన్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలంటే నీ జీవితంలో నీకేం కావాలి, 10 మందికి ఏదన్నా నువ్వు ఉపయోగపడాలి అనే థాట్లో. అండ్ ఈ బుక్స్ చదువుతున్న రూపంలో మన యండమూరి వీరేంద్ర గారిది ఒక కొటేషను, జీవితంలో నువ్వు దీపమైనా కావాలి లేకపోతే అర్థమైనా కావాలంట ఆయన. ప్రతి మనిషి దీపం అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు అందరికి పంచు, లేకపోతే అన్నదానం డబ్బు దానం చెయ్యి, దానం. లేదనుకో నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచు. జ్ఞానదానం కూడా దానమే కదా. సో అప్పుడు నేను అరే మన దగ్గర మనం డబ్బు లేదు కదా, సరే జ్ఞానదానం ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఈ బుక్స్ చదివి, ఈ విమానంలో తిరిగిన ఎక్స్పీరియన్స్ అయితేనేమి, ఈ బుక్స్ అయితేనేమి, ఈ 24/7 హ్యాపీనెస్లో 24 గంటలు కూడా హ్యాపీనెస్ ఉండొచ్చు. కానీ ఇక్కడేమో నేను నైట్ డ్యూటీలు చేయమంటున్నారు. నైట్ డ్యూటీలు చేయాలి కదా మరి, శాలరీ కంటే మరి నేనేమో ఎక్సెప్ట్ నాకేమో 8-9 గంటలు 7 గంటలకు తినాలి, 9 గంటలకు పడుకోవాలి, 4 గంటలు లెగవాలి. మరి మన ఫిలాసఫీ ఎలా ఉంది, మనమేమి ఏదో ప్రపంచానికి మనకున్న నాలెడ్జ్ని ఈ దాని ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నప్పుడు, సైకాలజీ చదువుతున్నప్పుడు దీన్ని అంటారు మేడం స్వాట్ అనాలిసిస్ అంటారు. ప్రతి మనిషి కూడా ఈ మనకి కొన్ని భగవంతుడు మనం అక్కడ అందరూ కూడా యూనిక్గా పుడతాం. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ గ్రేట్ క్రికెటర్, ఏఆర్ రెహమాన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ పర్సన్, మన రాజమౌళి అనేది గ్రేట్ డైరెక్షన్. సో అలానే కొంతమంది పొలిటికల్ పీపుల్ చాలా గ్రేట్ ఇన్ పొలిటీషియన్స్. అంటే సరే, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రంగంలో అంటే ఒక యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి. అలా నాకు ఒక అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఏంటి టాప్ 1%లో ఉన్న ఏంటి డిఫరెన్స్ ఆఫ్ సీక్రెట్ ఏందా అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసి చిన్న వయసులోనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. ఓకే, వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి మనిషికి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. కానీ వీక్నెస్ నేను స్ట్రెంత్గా కన్వర్ట్ చేసుకుంటే నీ జీవితం అయిపోద్ది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని మనం ఐఏఎస్ కావచ్చు కదా, ఇంజనీర్ కావచ్చు కదా అంటే, రాజమౌళిని ఇప్పుడు మనం మీరు ఐఏఎస్ చేయవచ్చు కదా, లేకపోతే మీరు ఇంజనీర్ కావచ్చు అంటే ఏమో అంటే అది. కానీ ఎందుకంటే అది దట్ ఈస్ స్ట్రెంత్, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ స్ట్రెంత్, అదంతా దట్ ఈస్ 1%. అంటే ఏంటి ఇందాక త్రికరణ శుద్ధి అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చిన పని అంతే, ఇంకా అది ఇంకా వాళ్ళు ఇంకా 24 గంటలు వాళ్ళకి బికాస్ ఇష్టం, అదంతా ఇష్టం అంతే. ఇంకా దానికి ఇంకా మళ్ళీ ఇంకా బ్రేక్లు, మళ్ళీ టీ బ్రేక్లు, లంచ్ బ్రేక్, ఇంకా వాళ్ళు అందులోనే చేస్తారు. అలా నాకేంటి వాట్ ఈస్ దట్ అప్పుడు ఏం రియలైజ్ అయ్యారు? అప్పుడు అనుకున్నప్పుడు అది అంత ఈజీ కాదు మేడం, చాలా డిఫికల్ట్. ఎందుకంటే పెళ్ళి అయిపోద్ది, భార్యకి ఇష్టం ఉండాలి, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్, పైగా రెస్పాన్సిబిలిటీస్ అంటే అది మాటలతో అయ్యేది కాదు. స్కూల్ ఫీజులు, వాళ్ళకి చదువులు, బట్టలు అన్ని చూసుకోవాలి. సొసైటీ మనం ఏం చెప్పినా అన్నిటికీ నీకు అంత సినిమా లేదు అంటే మనం ఏం చేద్దామన్నా కానీ 3 ఒకటి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, పొరపాటు ఏ అదృష్టవంతులు లేదు తప్ప జనరల్గా అందరూ చాలా హ్యాపీగానే ఉన్నాం కదా, ఎందుకు ఎంకరేజ్మెంట్ ఉండదు. 2 ఫ్రెండ్స్, అవసరమా నీకు, సర్లే చూసాను. 3 సొసైటీ. వీళ్ళెవ్వరు కూడా ఫస్ట్ ఇనీషియల్గా ఈ 3 స్టేజ్లు దాటుకుంటే రావాల్సింది. ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరన్నా ఒక 1-2% అదృష్టవంతుడు తప్ప. సో ఈ 3 స్టేజ్లు దాటుకున్న తర్వాతనే అందరూ మళ్ళీ నీకు వావ్ అంటారు. కానీ ఈ 3 స్టేజ్లు దాటడానికి ఒకటి ఉండాలి, నీ మీద నీకు నమ్మకం. రీసెంట్గా ఆయన మన అనిల్ రావుపూడి గారు, ఆయన మన వరప్రసాద్ గారిది మనశంకర వరప్రసాద్ మూవీ, ఆయన స్పీచ్లో ఇంపాక్ట్ ఎక్కడ ట్రైన్ చెప్పాడు. ఆయన అంటే తన మీద తనకి నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది, అది నీ మీద నీకు ఎంత నమ్మకం ఉండాలంటే ఈ మూడింటిని కూడా నువ్వు దాటాలంటే అదొక్కటే ఉండాలి. అది ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది తప్ప మధ్య లేకపోతే నీకు ఎక్కడొకట. సో ఆ విధంగా అనుకున్నప్పుడు మేడం ఓకే, సో నేను క్లారిటీ లేదు, ఏదో బాగుంది విమానం చదువుకున్నప్పుడు ఐ నెవర్ నో దట్ నీలో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, ఆ స్ట్రెంగ్స్ని తెలుసుకోవాలి, ప్లస్ 10 మందికి ఉపయోగపడాలి అనే ఈ థాట్ ప్రాసెస్ లేకపోవడం వల్ల నాలో స్ట్రెంగ్త్ నేను బాగా మాట్లాడగలుగుతాను, బాగా చదువుకుంటాను, డిసిప్లిన్గా నేను ఉండగలుగుతాను, నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పగలుగుతాను, అది నా స్ట్రెంగ్త్. కానీ అక్కడికేమి నేను వెళ్ళి మిషన్ల దగ్గరికి వెళ్ళి మిషన్లతో స్పానర్లు పెట్టుకొని ఆయిల్ పోసుకుని గ్రీజులు ప్లస్ మిషన్తో నాకు అక్కడ తెలియకుండా అబ్జర్వేషన్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఏంటి విమానం ల్యాండ్ అయిన తర్వాత ఒక 180 మంది ప్యాసింజర్లు దిగుతారు, 180 ప్యాసింజర్లు ఎక్కుతారు ఒక హాఫ్ అన్ అవర్లో.
ఆ 30 నిమిషాల టైంలో 10 నిమిషాలు విమానాన్ని చూస్తే నేను మిగిలిన 20 నిమిషాలు 180 మంది పాసెంజర్లు దిగే వాళ్ళని 180 మంది పాసెంజర్లు ఎక్కే వాళ్ళని చూస్తున్నాను నేను. ఇదేంటి నేను విమానం అంటే ఇంజనీర్ విమానం కదంటే, ఓహో నాకు మిషన్ల కన్నా నాకు మనుషులు అంటే ఇష్టమా. ఓకే. అంటే మనుషులతో నాకు కొత్త మనుషులు కలిసిన ఒక 100 మంది 1000 మంది ఒక తెలియని ఏదో ఒక ఎక్సైట్మెంట్, ఒక కొత్త మనిషితో అలా అంటే ఐఎమ్ నాట్ ఏ మిషన్ పర్సన్, నేను ఒక హ్యూమన్స్తో రిలేషన్షిప్ ఉండాలి నాకు తెలియకుండానే. ఓకే. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏం చేశారు? సో ఆ రిలేషన్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ కాల్. ఎందుకంటే అమ్మో సొసైటీలో మిడిల్ ఆఫ్ ద లైఫ్, అది మ్యారేజ్కి బిఫోర్ అంటే ఆప్షన్ ఉండేది, పెళ్ళైన తర్వాత సో మెనీ ఆబ్లిగేషన్స్లో సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక 1 వీక్ 10 days సెలవు పెట్టేసి అప్పుడు బెంగళూరులో ఉండేవాడిని. అన్నీ ఒకేసారి జరిగాయి. చెప్తున్నా కదా మనకి ఏదో యూనివర్స్ ఏదో చేయాలనుకున్నప్పుడు డాట్స్ అలా కనెక్ట్ అవుతున్నప్పుడు ఒకేసారి ఈ కింగ్ ఫిషరు, జెట్ ఎయిర్వేస్లు క్లోజ్ కావటము, ఈ సమస్యలు, నేను ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఇలా నా స్ట్రెంగ్త్, నా యూనిక్నెస్, నేను బాగా మాట్లాడగలను, నాకు హ్యూమన్స్ అంటే ఇష్టం, నాకు తెలిసిన 10 విషయాల్ని, ఈ ఫ్లైట్లో తిరిగిన ఈ జ్ఞానాన్ని, పుస్తకాలు చదివిన విషయాల్ని చాలా మన ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే జీవితం అనేది చాలా సింపుల్, కానీ మనకి ఒక తెలియని ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం వల్ల మనం చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం. కానీ ఈ విషయాలు చెప్పాలి జనాలకి అని ఒక తపన, కానీ ఎలా చెప్పాలి, ఎవరు చెప్తారు, ఎవరు ఉంటారు దాంట్లో ఒక 1 వీక్ 10 days సెలవు పెట్టేసి హైదరాబాద్ వచ్చింది మేడం. హైదరాబాద్ వచ్చి అప్పుడు ఆ రంగంలో ఉన్న గొప్ప వ్యక్తులు యండమూరి వీరేంద్రనాథ్ గారిని, పట్టాభిరామ్ గారిని, గంపా నాగేశ్వరరావు, సుధీర్ సాంద్ర, వేణు భగవాన్, అలా ఇలాంటి ఆ రంగాల్లో ఉన్న ఒక 7-8 మంది గొప్ప వ్యక్తులను వెళ్ళి 1-to-1 కూర్చొని కలిశాను. యండమూరి వీరేంద్రనాథ్ గారు, సార్ మీరు ఎవరు సార్, నేను కలవను సార్ అంటే, లేదు సార్ మాకు కలవాలంటే 10,000 రూపాయలు 10 నిమిషాలకు అన్నాడు మేడం. 10,000 రూపాయలు 10 నిమిషాలు అంటే అప్పుడు మరి మనకి ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళాను మనం ఆయన ఇంటికి వెళ్ళాను. బంజారా జూబ్లీ హిల్స్లో ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన తెలుసు కదా, ఈజ్ అ వెరీ గ్రేట్ ఆథర్ అండ్ గ్రేట్. నేను నా లైఫ్లో టెక్నికల్ పుస్తకాలు 20 సంవత్సరాలు చదివితే అప్పుడు దాకా నాకు వేరే పుస్తకాలు ఏమీ తెలియదు. నా జీవితంలో ఫస్ట్ టైం చదివిన పుస్తకం విజయంలో భాగస్వామ్యం. అప్పుడే తెలిసింది, జీవితం అంటే ఉద్యోగం, డబ్బు ఇదే కాదు, జీవితంలో చాలా కోణాలు ఉంటాయని చెప్పేసి. సో నాకు ఆయన మీద ఒక అభిమానం, అంటే నాకు కొత్త జీవితంలో కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కలవాలని చెప్పేసి తపన. సో అప్పుడు ఎక్సైట్మెంట్, ఎందుకంటే అంతకుముందు నేను పుట్టపర్తి సాయిబాబా గారిని కలుద్దామని చెప్పేసి బెంగళూరు ఉన్నప్పుడు అనుకున్నా, కానీ కలవలేకపోయా. అంతలోకే ఆయన స్వర్గస్థులయ్యారు. అలానే హీరో కృష్ణ గారిని కలవాలనుకున్నా, నాకు కొంతమంది ఇష్టం. అలా వాళ్ళు ఏజ్ రీచ్ వెళ్ళిపోతున్నప్పుడు అమ్మో నాకు కావాల్సిన వ్యక్తిని కలవాలనే తపంతో 10,000 రూపాయలు 10 నిమిషాలకి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ ఇల్లు చాలా చిలకలు గిలకలు, అసలు అంతా చెట్లు చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. పైకి రూమ్ తీసుకెళ్ళాడు. 10 నిమిషాలు చెప్పండి అని చెప్పేసి అంటే 9 నిమిషాలు ఏదో లడలడా, సార్ నాకు అది సార్ ఇది సార్, నేను డబ్బులు అంత బాగానే ఉంది కానీ లోపల ఏదో బాధ ఉంది సార్, నేను ఏదో చేయాలి సార్, నేను ఒక సైకాలజిస్ట్ని అవుతాను, ఒక మోటివేషన్ స్పీకర్ అవుతాను, నేను నాకున్న జ్ఞానాన్ని 10 మంది చెప్తాను, ఏదో 9 నిమిషాలు మాట్లాడాడు. ఆయన టైం చూసుకొని ఓకే 1 నిమిషం ఉంది, ఇంక అయిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఎవరంటారు, అసలు నువ్వు ఎవరివి? ఫస్ట్ సొసైటీలో నీకంటూ ఒక అథారిటీ ఉండాలి. నువ్వేదో గొప్పని ఒక సొసైటీకి తెలిస్తే నీ మాట అంటారు, అది లేనప్పుడు నువ్వు చెప్తే ఎవరంటారు నీకు పాయింట్ అని. 10 నిమిషాలు అయిపోయింది, సరే అని చెప్పేసి వెళ్ళమన్నారు. సరే నేను కూడా అంత మించిగా సరే అని చెప్పేసి అలా వచ్చినప్పుడు ఏదైతే ఇవన్నీ ఈ కామన్ పాయింట్స్, ఒకటి 24/7 పుస్తకం చదవటం, ఎయిర్లైన్స్ క్లోజ్ కావటం. దాని తర్వాత మరి ఏం డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? కలిసేసి వచ్చారు మీ ఫేవరెట్ పర్సన్ని, అంత 10 నిమిషాలకు 10,000 వెచ్చించి, మరి దాని తర్వాత ఏం జరిగింది అసలు? సో ఇవన్నీ కంబైన్డ్గా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇప్పుడు ఏది కూడా అంటే ఎవరు ఏం చేయలేరు, మనకి మనం చేసుకోవాలి. ప్రతి ఒక్క టైం పట్టిద్ది. ఇప్పుడు నేను ఇంజనీర్ ఓవర్ నైట్ అయితే కాదు, 3 to 5 years పట్టింది ఇంజనీర్ కావాలి. అలానే ఒక దాన్ని చేయాలంటే 3 to 5 years టైం పట్టిద్ది. కానీ మనం అక్కడ మరి ఉద్యోగంలో ఉన్నాం, మనకి అంత టైం ఎక్కడ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు ఏదైనా ఒకటి బలంగా చేయాలనుకున్నప్పుడు యూనివర్స్ మనకు తెలియకుండా అవకాశాలు ఇస్తుంది మేడం. అప్పుడే నాకు ఒక అవకాశం వచ్చింది. బెంగళూరులో నేను విశాఖపట్నంలో వేకెన్సీ ఉంది వెళ్తారా అని చెప్పేసి, ఎవరు వెళ్ళట్లే అక్కడికి 1 or 2 years నుంచి. ఎందుకంటే ఒక ఇంజనీర్గా మెయిన్ బేస్లో ఉంటేనే మనకి వాల్యూ కానీ డబ్బు కానీ, నైట్ టైం షిఫ్ట్లు ఉంటే వర్క్ ఉండదు. అక్కడ అవుట్ స్టేషన్లో వెళ్తే ఫ్లైట్ వచ్చింది వెళ్ళిపోద్ది. సో మనం అక్కడ పెద్ద స్కోప్ ఉండదు. ఆ టైంలో నేను ఒక అవకాశంగా భావించి విశాఖపట్నం వెళ్ళాను మేడం. విశాఖపట్నం వెళ్ళి అప్పుడు ఆ ఫ్రీ టైం ఉండదు కదా, ఫ్లైట్స్ రోజుకి 2-3 వస్తాయి టైమింగ్స్లో. ఆ టైమ్స్లో ఫ్లైట్ రిపేర్ చేస్తుంటే మిగిలిన టైం మన ఇష్టంగా. సో ఆ టైంని నేను ఇంకా నాలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడ నేను ఒక రంగా లైఫ్ ఇంజనీర్గా కావాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఇంకా నేను
పబ్లిక్ స్పీకర్గా ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను, మోటివేషన్ స్పీకర్గా, ఒక లైఫ్ కోచ్గా ఉంటారు కదా మన లైఫ్లో మెంటర్స్ కోచెస్ అనేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు మనకు క్లారిటీ ఉంటే. సో ఆ విధంగా ఒక జేసీఏ అని మెంబర్షిప్ తీసుకోవటము ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్కి, అలానే ఒక సైకాలజీ ఎంఎస్సీ సైకాలజిస్ట్గా 2 years ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. అప్పుడు డిస్టెన్స్లో, ఇప్పుడు లేదు రండి, అప్పుడు ఉండేది. సో తర్వాత ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నప్పుడు కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి సబ్జెక్ట్ అనేది, ప్లస్ ఒక రియల్ ఎస్టేట్లో ఏజెంట్గాను ఆ టైంలో అంటే నాకు నేర్చుకోవటం అంటే ఎంత తపనంటే ఈ ప్రాసెస్లో ఒక లాయర్ గారు పరిచయం అయ్యారు నాకు. హైకోర్టులో ఉంటారు లాయర్గా, అలీ గారు అని చెప్పేసి. ఆయన కన్జ్యూమర్ ఆసరా అనే ఒక సంస్థని స్థాపించాడు. నా ఫ్లైట్కి మధ్యలో టైం ఉంటే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఫ్లైట్ 2 గంటలకు వస్తాయి. సో 4-5 hours టైం ఉంటే, సార్ నేను మీతో పాటు కోర్టుకు వస్తాను సార్ నాకు తెలుసుకోవాలంటే, సరే అని చెప్పేసి తీసుకెళ్ళారు సార్. విశాఖపట్నం రోజు కోర్టులో ఆయనతో పాటు వెళ్ళేవాడిని. అంటే ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని చెప్పేసి. సో ఆ విధంగా అలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అంటే యూ నేమ్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని, అంటే ఈ అన్ని రంగాల్లో పోలీసులు కానివ్వండి, చార్టెడ్ అకౌంట్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి. అంటే నేను మొత్తం మురళీధరన్ శ్రీలంక క్రికెట్ అతనితో 1 hour మాట్లాడే ఫ్లైట్లో. అంటే అలాగే నేను చాలా అనమాట. అలా అనుకున్నప్పుడు ఇవంతా ఉన్న ఎక్స్పీరియన్స్ చేత ఓకే ఇంకా ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ మనకి ఏం చేయాలన్నా కానీ ఏం కావాలి, మనకి ఫస్ట్ మన ఫ్యామిలీ సర్వైవల్కి మనకు మంత్లీ కొంత అమౌంట్ ఉండదు. ఎందుకంటే మనం ఏమీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. సో మంత్లీ మనకు ఫ్యామిలీని అవడానికి ఒక ఇబ్బంది లేనప్పుడు నేను నచ్చిన పని నువ్వు చేసుకు ఎవరొద్దా. సో అలా అనుకున్నప్పుడు నాకు 2 options ఉన్నాయి. ఒకటి, అప్పుడు దాకా మనం సంపాదించుకున్న కొద్దిగా అమౌంట్ ఎంతో సంపాదించుంటాం కదా, కొద్దిగా XYZ అమౌంట్ 20 years జాబ్ చేస్తాం కాబట్టి. సో ఉన్న డబ్బుతో ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, డబ్బుతో డబ్బు సంపాదించడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నా ఇంట్రెస్ట్ ఏదో అన్నాం కదా, ప్యాషన్, సైకాలజిస్ట్, పబ్లిక్ స్పీకర్గా, దాన్ని నేను ప్రొఫెషన్గా ఎలా మార్చుకోవాలి. ఈ 2, ఒకటి డబ్బుతో డబ్బు ఎలా సంపాదించాలి, నా ఫ్యామిలీ సర్వైవల్ కావాలి, నాకు నచ్చిన పనితో డబ్బు ఎలా సంపాదించాలి, ప్రొఫెషన్గా దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నాకున్న సమస్యకి ఎవరు లేరు. నాలాంటి వాళ్ళకి అలాంటి సమస్య వచ్చినప్పుడు నేనే ఎందుకు ఉండకూడదు అనే ఒక థాటే ఈ రంగా లైఫ్ ఇంజనీర్ అనే కాన్సెప్ట్. ఆ ప్రాసెస్లోనే నేను డీకోడింగ్ హ్యాపీనెస్ అనే ఒక ఫస్ట్ నేనైతే వై ఐ లెఫ్ట్ మై 7-digit ఇన్కమ్ అట్ 40 years అని చెప్పేసి బుక్ రాద్దామని చెప్పేసి నేను టైటిల్ పెట్టి రాస్తున్నప్పుడు ఒక అతను చెప్పాడు, అరే బాబు ప్రపంచానికి నీ గురించి ఎందుకు కావాలి, సొసైటీకి ఏదన్నా వాళ్ళకేం కావాలో వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు ఆనంద రహస్యాలు డీకోడింగ్ హ్యాపీనెస్ అనే ఒక బుక్ ఆల్మోస్ట్ 4 years 2022లో స్టార్ట్ చేశాను. రోజు మార్నింగ్ 4కి లెగుస్తా కాబట్టి 4 to 6 ఒక 1 or 2 hours నాకున్న ఆలోచనలు అయితేనేమి అలా పెట్టడము, ప్లస్ నేను చదివిన బుక్స్లో నుంచి నేను విన్న వాటిలో నుంచి మొత్తం డీకోడింగ్ హ్యాపీనెస్ అనే ఒక బుక్ రాసి ఇప్పుడు ఈ రోజున ఇంగ్లీష్లో అది 190 countries అమెజాన్లో ఈ బుక్ రూపంలో ఉంది. పేపర్ బ్యాక్ కాపీ వెరీ సూన్ 1 or 2 days అది రిలీజ్ అవుతుంది. ఆడియో బుక్ కూడా సేమ్ అదే లాంచ్ కాబోతుంది. అండ్ దాని త్వరలోనే తెలుగులో కూడా ఆనంద రహస్యాలు అని చెప్పేసి దాన్ని నేను తెలుగులో కూడా తీసుకొస్తాను. సో ఆ బుక్లో ఏముంది అంటే ఆ రంగా లైఫ్ ఇంజనీర్ కాన్సెప్ట్ అనేది ఆ బుక్లో మీకు నేను ఓవరాల్గా సక్సెస్ఫుల్గా అయ్యారు మీరు అనుకున్నది. అవును. సో మరి దీంట్లో మీ అప్పుడంత డిజిట్ ఇన్కమ్ వస్తుందా కరెంట్లీ? అది మెయిన్ కాదు ఒక్కటే మేడం. ఇన్కమ్ అనేది ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆయన నచ్చింది చేసి అదే ఇన్కమ్ తెస్తున్నారు, అంతకన్నా డబుల్ తెస్తున్నారు అని చెప్పేసి కొంచెం ఉంటుంది నార్మల్గా. అదే రీచ్ అయ్యారు ఎండ్ ఆఫ్ ది డే మీకు నచ్చిన పనితో అని చెప్పేసి. సో ఆ విధంగా కూడా హ్యాపీ అయ్యారా అని నా ఉద్దేశం. లేదు, అది అంత లైఫ్లో మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అయింది అది. అందులో ఎన్నో ట్విస్టులు ఎలా అంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఒక మనిషికి ఆ టాప్ 1% ఆ గ్రేట్ సక్సెస్ అది ఏదైతే గ్రేట్ అవ్వాలంటే వాడిని ఎంత కింద పడేసి తొక్కి ఏడ్పించి వాడిని మడత పెట్టించి ఇంకా నా వల్ల కాదురా నేను వాళ్ళు పారిపోతా అనిపించి అప్పుడు కూడా తట్టుకున్నోడికే అవకాశం. లేకపోతే అందరూ ఈ ప్రాసెస్లో ఇప్పుడు మిడిల్ డ్రాప్ అంతే. ఇప్పుడు లేకపోతే అసలు ఫస్ట్ అలా అన్ని ప్రాసెస్ అనుభవించి నేను అందుకనే కదా ఏం చేశాను 2 years బ్రేక్ తీసుకొని నేను కాలేకపోయాను కాబట్టి నేనేం చేశాను ఇప్పుడు నాకు ఎందుకంటే నాకు తెలియలేదు, నాకు ఎవరిని అడిగినా నాకు ఎవరు ఆన్సర్ ప్రాపర్గా చెప్పలేదు. నేను ఎంతోమందిని అడిగినా కానీ దాని క్లారిటీ ఆన్సర్ లేక నేను చాలా సమస్యలు ఫేస్ చేశాను. అన్ని టచ్ చేశాను, నేను టచ్ చేయలేదు. స్టాక్ మార్కెట్లో కూడా ట్రేడర్గా 1 year చేశాను. ఓకే, సో నేను నేను వాట్ ఎవర్ ద పాసిబుల్ ఈ ప్రపంచంలో ఏమైతే అవకాశాలు ఉన్నాయో
డబ్బుతో డబ్బు సంపాదించే అవకాశాలు, నీ టాలెంట్, నీ టైంను ఉపయోగించే డబ్బు సంపాదించే అన్నిటి కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వాళ్ళు మినిమం 3 to 5 years పడుతుంది. కానీ మరి మనం ఏమి ఇక్కడ లైఫ్లో మనం తీసుకున్న టైం ఉండదు. మనం ఏం పెద్దగా గ్రేట్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి అప్పటికే మనకి తెలిసిపోతుంది ఇంకా నాకు నేను సర్వైవ్ కావడం. అప్పుడు నేను ఏం చేశాను, మధ్య మార్గాన్ని ఎంచుకున్నాను. అంటే నా ప్రొఫెషన్లోనే నా ప్యాషన్ ఏమైనా ఉందా, నాకు నైట్ షిఫ్ట్లు అంటే ఇష్టం లేదు, ఫిజికల్గా పనిచేసిన అప్పుడు క్లారిటీ, మనం ఎందుకు ఇందులోనే ఇన్స్ట్రక్టర్గా చేయకూడదు. ఎందుకనే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇప్పుడు 700 ఏరోప్లేన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు అన్ని కంపెనీస్లో. ఫ్యూచర్లో 2000 విమానాలు వస్తున్నాయి. 2000 విమానాలు కావాలి మన ఇండియాకి. మరి 2000 విమానాలు అంటే ఎంతమంది ఇంజనీర్లు కావాలి? ఇక్కడ 20 సంవత్సరాలు మనం ఇంజనీరే చేసాము. నువ్వు మాట్లాడటం చాలా ఇష్టం అన్నావు, సైకాలజిస్ట్ అన్న, పబ్లిక్ స్పీక్ మోటివ్, నువ్వు చెప్పు పిల్లలకి పాఠాలు అనుకున్నప్పుడు అప్పుడే జిఎంఆర్ వాళ్ళు ఇక్కడ ఒక గ్రేట్ 50 crores పెట్టి గ్లోబల్ లెవెల్లో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఒక ఎక్స్ట్రాడినరీ కాలేజీ, అమేజింగ్ ఉంటుంది. వెళ్ళి చూస్తే అవి షాక్డ్. అరే సార్, ఈ జిఎంఆర్ కాలేజ్ దేనికి సంబంధించి? ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనకి విమానం అనగానే ఏం తెలుస్తుంది? పైలట్లు, ఏరోస్టర్స్లు, అంతేగా మనకు తెలిసేది. కానీ దాని వెనక రిపేర్ చేయడానికి ఇప్పుడు ఒక విమానం అంటే మన కారు సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు అలానే మన విమానానికి కూడా ఒక పర్సన్ ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా బాగానే ఉంది అని ఫిట్ చేసి ఒక ఫిట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి వెనక ఒక డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అంటారు. మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. చాలా మంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఇది డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, డిజైన్ సైడ్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. అంటే ఒక విమానం తయారైన తర్వాత ఒక 20 years ఉంటుంది దాని సర్వీస్. జనరల్గా ఒక విమానము 20 సంవత్సరాలు ఫ్లై అయ్యింది. 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేయాలి కదా. సో ఆ మెయింటైన్ చేయడానికి ఎవరు కావాలి? ఇంజనీర్లు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ ప్రొఫెషన్ నుంచి ప్యాషన్గా ఒక 2 years తీసుకొని, మధ్యలో కరోనా వచ్చింది కదా, మరి కరోనాలో మరి ఫ్లైట్స్ లేవు కాబట్టి శాలరీస్ కూడా కొన్ని కంపెనీస్ ఇవ్వలేదు. సో నాకు 6 months శాలరీ లేదు. తర్వాత మా స్టేషన్ క్లోజ్ అయ్యి విశాఖపట్నం, కలకత్తా వెళ్ళమన్నారు. సో ఆ టైంలో నేను ఐ డిసైడెడ్, అరే ఎందుకు మనం ఇదొక అవకాశం ఉంది కదా, కంపెనీ మారే లోపల మనం ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి నేను 2 years గ్యాప్ తీసుకొని ఇవన్నీ ట్రై చేసి ఇది వర్కౌట్ కాలేదని చెప్పేసి నా ప్రొఫెషన్లోనే ప్యాషన్. అంటే ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ అంటే ఇంకా వెళ్ళామా పిల్లలతో మంచిగా, మనకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, చదువుకున్నది మనం పాస్ అయిందే టీచర్గా, సింపుల్గా ఐ కంప్లీట్లీ ఎంజాయ్ మై ప్రొఫెషన్. అదేంటి 9 to 5, వీక్లీ 5 days, 2 offs, 9 to 5. మనకు పొద్దున్న 4 గంటలు లెగుస్తాం, 4 to 8 4 hours ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ 5 to 5. అంటే అవుట్ ఆఫ్ 24 hours 9 hours నీ జాబ్కి ఇచ్చిన, ఒక 8 hours ఇంకా ఉంటుంది ఇక్కడ నా ఫ్యామిలీ లైఫ్, నా డీకోడింగ్ అయిపోయిన హ్యాపీనెస్లో మీరు నెక్స్ట్ అడుగుతారు కాబట్టి అందులో నేను చెప్తాను. సో అంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్. ఇట్స్ ఎ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ నా దగ్గర ఉంది, నా చేతిలో ఉంది టైం ఇప్పుడు. సో నేను ఆ టయాన్ని నా ప్యాషన్ కూడా ఒక సైకాలజిస్ట్గా, పబ్లిక్ స్పీకర్, ఒక రంగా లైఫ్ ఇంజనీర్గా ప్రమోట్ చేసుకోవడం కోసం మిగిలిన టయాన్ని నా ఫ్యామిలీకి, ఆరోగ్యానికి ఇచ్చుకుంటా. నా ప్యాషన్ కూడా అంటే ఇక్కడ నా ప్రొఫెషన్ ప్లస్ ప్యాషన్. కాకపోతే నా ప్రొఫెషన్లో ఏంటి, మీరు అన్నట్టు డబ్బు అన్నారు కదా, అంత రాకపోయినా కానీ నా ఫ్యామిలీ సర్వైవల్కి నేను సో అక్కడ ఇప్పుడు చూశాను కదా. సో ఆ విధంగా ప్రస్తుతానికి ఒక రంగా ఏరోప్లేన్ ఇంజనీర్ నుంచి నా బుక్ డీకోడింగ్ హ్యాపీనెస్లో ట్యాగ్ లైన్ కూడా అదే, జర్నీ ఫ్రమ్ ఏరోప్లేన్ ఇంజనీర్ టు లైఫ్ ఇంజనీర్. నైస్ సార్. సార్ మరి డీకోడింగ్ హ్యాపీనెస్లో ప్రధానంగా ఏం అంశాలు ఉన్నాయి? ఓకే, సో డీకోడింగ్ హ్యాపీనెస్ అనేది మేడం ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయి. రఫ్గా ఎంతమంది జనాభా ఉండగలదు? ఇప్పుడు మన ఇండియాలో 140 crores లాగా ఈ ప్రపంచం మొత్తం మీద ఈ రోజున ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు అప్రాక్సిమేట్గా? ఒక 400 crores కాదు. సో యాజ్ పర్ గూగుల్ 800 crores. గూగుల్ రీసెర్చ్ 800 కోట్ల మంది జనాభా ఈ రోజున మన భూమండలం మీద నివసిస్తున్నారు. ఓకే మేడం, నెక్స్ట్ నా క్వశ్చన్, వీళ్ళందరికి కూడా అల్టిమేట్గా ఎండ్ ఏంటి? చనిపోవడం. ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. 100 సంవత్సరాలక, 80 సంవత్సరాలక, 60 సంవత్సరాలక, 40 సంవత్సరాలక, నెక్స్ట్ వీక్, రేపా? నో వన్ నోస్. ఈ క్షణంలోనా? నో వన్ నోస్. ఎవ్వరికి తెలియని ఒక అన్సర్టనిటీ. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులైనా కానీ. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్లో మన డిప్యూటీ సీఎం చెప్తున్నా ఇవన్నీ అంటే ఏంటి. సో మన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ మరి 787 అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ కాంట్ ఎక్స్పెక్ట్. అంటే అంత అన్సర్టనిటీ ఉన్న లైఫ్లో
అండ్ గ్రేట్ పీపుల్ హార్ట్ అటాక్ వచ్చి మన కర్ణాటక యాక్టర్ పునీత్ అంటే వీ డోంట్ నో అంటే ఎంత గ్రేట్ పీపుల్ అయినా ఎవరైనా కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రెడిక్ట్. అలాంటి మన ఈ జీవితంలో అందరికి కూడా కామన్గా మనకు తెలుసు ఎప్పుడు పోతామో ఎవరికి తెలియని అన్సర్టైన్లో అందరికి కూడా కామన్గా ఒకటే కావాలి, హ్యాపీనెస్. ఎక్సలెంట్. మీరు సూపర్. చాలా మంది డబ్బు కావాలంటారు, ఆరోగ్యం కావాలంటారు, ఏదో కావాలంటారు, కానీ అందరికి కూడా అల్టిమేట్గా కావాల్సింది హ్యాపీనెస్సే. నా నెక్స్ట్ క్వశ్చన్, మనల్ని హ్యాపీగా ఉండటానికి ఎవరు ఆపుతున్నారు? ఒక రకంగా వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని చెప్పేసి మన థాట్ ఒకటి ఆపుతూ ఉంటుంది. ఒకటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆపుతూ ఉంటుంది. ఇంకొకటి నేను ఇందులోకి వెళ్తే సక్సెస్ అవుతానా లేదా, ఇప్పుడు ఈ ఏజ్లో ఇది కరెక్టా, ఇది అవసరమా, ఇన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మైండ్లో. మీరు చెప్పిందంత పర్ఫెక్ట్. కానీ ఒక రీసెర్చ్ ప్రకారం 5 కారణాలు ఉన్నాయంట. ఏవేవి? అంటే ఒక మనిషి ఆనందంగా ఉండాలి అతనికి తెలుసు, కానీ 5 కారణాల చేత ఆనందానికి దూరం అయిపోతుందంట. అందులో ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం ఉండాలి. తనకు అనారోగ్యం వచ్చినా, తన భార్య పిల్లలకి, అమ్మ నాన్నకి, తమ్ముడు చెల్లెలకి, తన క్లోజ్ ఫ్రెండ్స్కి ఎవరికి అనారోగ్యం వచ్చినా కాస్త కృంగిపోతారు, బాధ, ఆనందానికి దూరం అవుతుంది. ఒకటి. సో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. 2 డబ్బు. మనీ. డబ్బులో 90% జనాల పీపుల్కి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్, ఒక మంచి ఇల్లు, మంచి కారు, డ్రీము, వెకేషను, పిల్లల చదువులు, ఈ 90% పీపుల్కి ఈ ఫుల్ఫిల్ చేసుకోవటంలోనే కష్టపడుతున్నారు. మిగిలిన 10% పీపుల్ డబ్బు సంపాదిస్తున్నారు కావాల్సిన దానికన్నా ఎక్కువ, కానీ దాన్ని సేవ్ చేసుకోవటంలో, ఇన్వెస్ట్ చేసుకోవటంలో మళ్ళీ 90% మోసపోయి ఫెయిల్ అవుతున్నారు. సో డబ్బు సంపాదించడం వేరు, దాన్ని దాచిపెట్టుకోవటం వేరు. సంపాదించడం కన్నా దాన్ని దాచిపెట్టుకోవడమే ఎక్కువ టాలెంట్, ఎక్కువ సబ్జెక్టు. ఆ విషయం కూడా మనకి, ఆ విషయంలో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. 2 ఏదైనా కానీ తెలియని బిజినెస్లు చేయడం, ఫ్రెండ్స్కి వాళ్ళకి అప్పులు ఇవ్వడం, కారణం ఏదైనా కానీ. 3 ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది. 3వది ఏంటి? రిలేషన్షిప్స్, అంటే ప్రేమ ఆప్యాయతలు. నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా ఉన్నావు, నీ అక్క తమ్ముళ్ళతో ఎలా ఉన్నావు, నీ భార్యతో ఎలా ఉన్నావు, నీ పిల్లలతో ఎలా ఉన్నావు, నీ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నావు, నీ ఆఫీస్లో కొలీగ్స్తో ఎలా ఉన్నావు, సొసైటీతో ఎలా ఉన్నావు. అన్నిటికన్నా టఫెస్ట్ థింగ్ ఈ రిలేషన్షిప్సే. భార్యాభర్తల రిలేషన్షిప్స్ చాలా చాలా టఫ్. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఎలా ఉండాలి అనేది ఎక్కడ లేదు. రైట్. సో మరి ఎలా తెలిసింది మనకి, ఎవరు చెప్తారు? అండ్ అది కూడా ఒక 20-30 years ఒక బ్యాక్గ్రౌండ్, ఒక ఫ్యామిలీ, ఒక కైండ్ ఆఫ్ పీపుల్స్ మధ్యలో పెరిగి సడన్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ మధ్యలోకి వచ్చినప్పుడు ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్స్ అనేవి ఇబ్బంది అనిపిస్తాయి. అది ఎందుకంటే బికాజ్ మనకి తెలియదు, ఎక్కడ చదవలేదు, చెప్పలేదు ఎవరు మనకి. సో అది ఆ రిలేషన్షిప్స్ అనే దాంట్లో అంటే బేసికల్గా భగవంతుడు ఫీమేల్స్ని ఒక డిఫరెంట్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ థింకింగు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే తప్ప ఒక మగవాళ్ళు వాళ్ళు నాలాగా ఆలోచించాలి, నువ్వు నాలాగా, అలా అక్కడే బేసిక్ తప్పు అవుతుంది. సో అలా ఏదైనా ఒక రిలేషన్షిప్స్ అనే విషయంలో మనం ఒక అవేర్నెస్తో ఉండి అదొక దాంట్లో మనకి ఇబ్బంది అవుతుంది. 3 ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్స్. ఈ 3 ఉన్న తర్వాత ఇంకొకటి ఉంది మేడం, అదే లైఫ్ స్కిల్స్ అంటారు. ఓకే. ఎందుకంటే ఈ రోజున ఆల్ గ్రేట్ పీపుల్, సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎల్కేజీ నుంచి పీజీ దాకా చెప్పని ఇవన్నీ కూడా అకాడమిక్ స్కిల్స్ అంటారు. అంటే మనకి సర్టిఫికేట్స్ వస్తాయి ఉద్యోగం రావడానికి, కానీ జీవితంలో మనసుకు నచ్చినట్టు బతకడానికి ఈ స్కిల్స్ కూడా కావాలి. ఈ స్కిల్స్ ఉంటే జీవితంలో తను ఏ రంగంలో ఎంచుకున్నా ఎక్కడికైనా ఏదైనా చేయొచ్చు. ఈ లైఫ్ స్కిల్స్ని సింపుల్గా 6 స్కిల్స్ ఉంటాయి. దానికి ఒక యాక్రోనిమ్ ఉంది, LCD-GST అని. ఓకే, LCD-GST అంటే ఎల్ అంటే లీడర్షిప్ స్కిల్స్, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, డి అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్, జి అంటే గోల్ సెట్టింగ్ స్కిల్స్, ఎస్ అంటే సేల్స్ స్కిల్స్, టి అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో ప్రతి మనిషికి ఈ 6 స్కిల్స్ తెలుసుకొని, తెలియకపోతే మనం నేర్చుకుంటే నీ జీవితంలో నువ్వు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఏది ఎంచుకో, ఈ 6 స్కిల్స్ ఉంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఏదైనా కానీ. సో అలా ఆరోగ్యం అయిపోయింది, డబ్బు అయిపోయింది, రిలేషన్షిప్స్ అయిపోయినాయి,
లైఫ్ స్కిల్స్ అయిపోయింది, ఇంతే కదా అనుకుంటారు. కానీ నేను యాక్చువల్గా నాకు 60+ ఇయర్స్తో వాళ్ళతో మాట్లాడుతుంటే బాగా ఇష్టం. నాకు ఓకే 60, 70, 80, 90 ఓకే నాకు వాళ్ళతో ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా లీడ్ చేశారు కదా. సో వాళ్ళని అడిగితే మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అడిగినప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్. సరే నేను అనుకున్నాము జీవితం అంటే బాగా చదివి ఉద్యోగం సంపాదించుకొని మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి వాళ్ళకి బాగా సంపాదించి వాళ్ళని మంచిగా పెళ్లి చేసి మనవల తర్వాత మనవలతో ఆడుకుంటా ఇంకా హ్యాపీగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కానీ అది నిజం మొత్తం కాదు. ఎందుకంటే ఇప్పుడు వయసు అయిపోయింది, అనారోగ్య సమస్యలు. కానీ నేను ఏదైతే అనుకున్నాను అలా లేదు. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ప్లస్ నా కొడుకులు నా కూతురు అమ్మలు నాతో ఉంటారు అనుకున్నా. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఎవరికి లేదు. ప్లస్ నాకు కొన్ని డ్రీమ్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ చేద్దామంటే ఇప్పుడు నాకు ఏమి సహకరించట్లేదు. నాకు అంటే 60 సంవత్సరాల దాకా పోస్ట్ పోన్ చేసుకోకూడదు. జీవితం అనేది కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం, కష్టానికి మధ్య సుఖం, సుఖానికి మధ్య కష్టం. అంతేదంటే రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి, వర్షాకాలం తర్వాత ఎండాకాలం, అలా ఇది ఒక రొటేషన్ తప్ప, అంతే తప్ప నేను 60 సంవత్సరాలు కష్టపడుతున్నా 60 సంవత్సరాల నుంచి నేను హ్యాపీగా అలాంటి ఏమి ఉండదు. జీవితం ఏ వయసులో ఉండాల్సిన కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఎప్పుడు తప్ప అలా పోస్ట్ పోన్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒకటి అర్థమైంది అని చెప్పేసి. ఇప్పుడు ఆ 5th ఏరియా డ్రీమ్స్ ఆర్ ప్యాషన్. ప్రతి మనిషికి కూడా చిన్నప్పటి నుంచి తెలియని ఏదో ఉంటాయి కోరికలు. అదే ఇప్పుడు ఎందుకో నేను తెలుసుగా, ఇప్పుడు నేను మరి స్పీకర్ని కావాలనుకున్నా, నాకు తెలియకుండా అది కోరిక, మరి నా డ్రీమ్ కదా. ఇక్కడ నేను ఏరోప్లేన్ ఇంజనీర్ని, మరి నేను పని ఏంటి, స్పీకర్ ఏంటి, మాకు సంబంధం లేదు కదా. ఒక సైకాలజిస్ట్ని కావాలి, 10 మందికి ఏదో చెప్పాలి, కోచ్ని కావాలి, మెంటర్గా ఉండాలి, వేరే వాళ్ళకి ఒక సమస్య వస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు మాట్లాడి. అంటే ఎందుకు వచ్చిందంటే మేడం, ఒకసారి మా తెలిసిన ఒక చుట్టాల ఒక ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఆమెకి సరిగ్గా బిహేవియర్ లేదని చెప్పేసి సైకియాట్రిస్ట్ దగ్గర పంపించారు. చాలామంది మనకి ఇంత చదువుకున్నా కానీ ఒక సైకాలజిస్ట్ వేరు, సైకియాట్రిస్ట్ వేరు. ఓకే, అది కూడా తెలియలేదు మనకి. సైకాలజిస్ట్ అంటే ఒక మానసిక సమస్య ఉంటే వాళ్ళు మాటలతో అవగాహనతో కౌన్సిలింగ్ ఇచ్చి మనం కంట్రోల్ చేస్తాం. సైకియాట్రిస్ట్ అంటే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయింది, అది సపరేట్ సబ్జెక్ట్. మళ్ళీ సైకియాట్రిస్ట్ చదివితే అది మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. అది ఇప్పుడు నువ్వు డ్యామేజ్ చేసుకుని వేరే వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నంత సీరియస్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తప్ప చిన్న వాటికి అక్కడికి వెళ్తే మళ్ళీ చెప్తారంటే ఇలాంటి చిన్నవి కూడా తెలియనప్పుడు అరే మనం ఇలాంటి సొసైటీలో చెప్పాలి కదా. ఓకే, సో ఈ విధంగా ఒకటి ప్రతి ఒక్క మనిషికి కూడా డ్రీమ్స్ ఉండాలి. సో అలా మీరు అనుకున్నట్టుగా డీకోడింగ్ హ్యాపీనెస్ అనే బుక్ రాస్తూ ఇప్పుడు మీరు అన్నట్టుగా జిఎంఆర్ కాలేజ్లో వర్క్ చేస్తూ ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఫర్దర్గా ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు? మీ అల్టిమేట్ ఎండ్ ఏంటి? అల్టిమేట్ ఇప్పుడు నేను నాకు అబ్దుల్ కలాం గారు నాకు ఇన్స్పిరేషను. ఓకే, ఆయన తన పనిలోనే పని చేస్తానే చనిపోయారు. సో నేను కూడా నాకు రిటైర్మెంట్ అంటే ఏం లేదు, నేను రిటైర్మెంట్ అయిపోయాను లైఫ్లో. అంటే నాకు నచ్చిన పని చేస్తమే రిటైర్మెంట్ అంటే. ఈ రోజున మరి నిన్న మన చిరంజీవి గారు 70 సంవత్సరాలు, ఆ మూవీలో ఆయన యాక్షను, ఆయన బ్యూటీ, వెంకటేష్ గారు వీళ్ళందరూ 60+. మన పొలిటీషియన్స్ వీళ్ళందరూ, మన పిఎంలు సీఎం వీళ్ళందరూ 60, 70, 80. ఏంటి మేడం ఇది? ఆ వయసులో ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక ప్యాషన్, అంటే ఒక ఏదో ప్రపంచానికి సొసైటీకి. చాలామంది అందరూ నేను బాగున్నాను, నా భార్య పిల్లలు బాగున్నారు, ఇదే జీవితం అని అనుకున్న ఒక్కటైతే మరి ఇది నేను బాగున్నాను, నా ఫ్యామిలీతో పాటు ప్రపంచానికి కూడా ఏదైనా చేయాలి. ఉన్నందుకంటే ఏదన్నా ఈ మనం అందరం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోయినా కానీ ఇంకా మన జ్ఞానము, మన నాలెడ్జి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడితేనే కదా. అది ఆ థాట్లో ఉన్నప్పుడు బుక్ ఒకటి రాయడం జరిగింది. సో అలానే బుక్ ఒక 10 బుక్స్ దాకా ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా ఉంది. ఇంకా స్లోగా 1 or 2 yearsలో 10 బుక్స్ కూడా వస్తాయి. ప్లస్ ఇలా యూట్యూబ్ ఛానల్స్లో మీలాంటి వాళ్ళు. ఇది కూడా చెప్పాలి నాకు, అంటే యూనివర్సు ఈ బీఆర్కే న్యూస్ మా తమ్ముడు లాంటి తమ్ముడు నాకు, మా మురళి, మాకు జామ తోట ఉండేది, వాళ్ళకి జామ తోట ఉండేది. మేము కరోనా టైంలో ఖాళీగా ఉన్న తర్వాత చాలా రోజుల తర్వాత ఒక్కసారి అందరూ కలిసాం కదా. కరోనా తర్వాత ఒక 3-6 months అందరూ హౌస్ అరెస్ట్ అయిన తర్వాత ఒకసారి కలిసినప్పుడు వాళ్ళ జామ తోట, వాళ్ళది నడి కూడా మాది కొత్త అంబాపురం పక్కనే. సో ఇద్దరిది జామ తోటలు కాబట్టి ఎలా ఉంది మీ తోట, ఎలా ఉంది, కాయలు ఎలా ఉన్నాయి, ఎలా అమ్ముతున్నారు మీరు అనుకున్నప్పుడు సెలవులో నేను మా తమ్ముడితో వెళ్ళి
పరిచయం చేశాడు. అప్పుడున్నప్పుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, అతను వచ్చాడు. వచ్చినప్పుడు మురళి నేను అన్న అనుకుంటే అలా పరిచయం అయ్యాము. ఎలా కొత్త కదా, సో అదేంటో తెలియదు మరి జీవితం అదే చెప్తున్నా అంటే ఇద్దరం ఒక జామకాయ తోటలో ఆ చెట్టు కింద జామకాయలు తినుకుంటా అలా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఏంటన్నా జీవితం ఇలా స్తబ్దతగా ఉంది, ఏదో వెళ్తున్నా వస్తున్నాం కానీ ఏదో చేయాలన్న జీవితం అంటే ఏదన్నా గొప్పగా చేయాలి. అతను అనటం నేను అంటాం, అవును తమ్ముడు నిజమే, లైఫ్ అంటే ఒకటే జీవితం, ఎప్పుడు పోద్దో తెలియదు, ఏదన్నా గొప్పగా చేయాలి. కానీ మనం ఆలోచన చూసావా, ఆలోచన అంతే ఉంచుకొని మన పని మనం చేస్తూ ఉంటే మనకి యూనివర్స్ ఎక్కడి నుంచి ఎలా ఎవరిని కనెక్ట్ చేస్తో తెలియదు. నీ పడుకు నీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపో, అది ఎప్పుడు ఎలా రిజల్ట్ ఇస్తుందో మనకు తెలియదు. కానీ నీ పని నువ్వు ఆపొద్దు, నీ ఇంట్రెస్ట్ ఆపొద్దు అనుకున్నప్పుడు మరి అతను కూడా నేను అప్పుడేదో చూశాను, ఏదో నార్మల్గా ఉన్న అతను ఈ మధ్య వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటే హీఈస్ వెరీ బిజీ, ఎక్కడెవరో అందరిని సెలబ్రిటీస్ని ఎక్కడెక్కడ ఎవరన్నా కలుస్తున్నాడో, ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు ఏంటంటే అన్నా నువ్వు రాన్నా, ఇక్కడ మన బీఆర్కే ఛానల్ ఉంది, డెఫినెట్ నువ్వు రావాలి, నువ్వు కూడా వచ్చి యూ షుడ్ ఏదో నువ్వు అన్నావు కదా, నువ్వు ఏదో బుక్ రాసావు, చాలా ఏదో సొసైటీకి షేర్ చేస్తున్నావు, నువ్వు వచ్చి చెప్పన్నా మన అవకాశం ఉన్నట్టు అంటే చెప్తున్నా. డాట్స్ ఎలా కరెక్ట్ అవుతుందని చెప్పేసి మన ఇంటెన్షన్ క్లియర్గా ఉండి మనం నిజంగా 10 మందికి ఏదన్నా ఒక మంచి చేయాలి అన్న ఒక థాట్ ఉన్నప్పుడు అలా డాట్స్ కలుస్తాయండి. లేకపోతే ఇప్పుడు అంతే కదా, నేను ఎక్కడ విశాఖపట్నంలో ఉన్న జాబ్ అసలు అతను ఎవరో తెలియదు, కానీ ఒక జామ తోట, ఇద్దరిది జామ తోట ఉండటం వల్ల కలవడం ఏంటి, అతను ఎక్కడో ఉండే అతను, నేను ఎక్కడో ఉండే అతన్ని, నేను ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఉండటం ఏంటి, అతను హైదరాబాద్లో ఉండటం ఏంటి, ఇద్దరు మళ్ళీ కలవడం ఏంటి అంటే ఇదంతా కూడా చెప్తున్నా కదా. సో ఐఎమ్ రియల్లీ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లాంటి నా మురళికి ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ సో అల్టిమేట్గా ఒకటే మేడం, అల్టిమేట్గా రంగా లైఫ్ ఇంజనీర్గా నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను. అంటే రిటైర్మెంట్ అంటే ఓన్లీ డబ్బు కోసం పనిచేసి 60 సంవత్సరాలతో రిటైర్మెంట్ అయిపోవడం అని కాదు. రిటైర్మెంట్ అంటే నాకు నచ్చిన పని చేయటమే నా డెఫినేషన్ ఆఫ్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే మనసుకు నచ్చినట్టు బ్రతకడం, అదే రిటైర్మెంట్. సో నేను 40 yearsకి రిటైర్డ్ అయిపోయాను, నాకు మనసుకు నచ్చినట్టు బ్రతుకుతున్నాను. ఇంకా దానికి రిటైర్మెంట్ ఏం లేదు. సో నా శ్వాసనంత వరకు యావరేజ్గా ప్రస్తుతానికి 60-80 60 70 80 అంతే. సో 80 అనుకోండి యావరేజ్గా, తెలియదు బట్ 80 years దాకా కూడా ఇదే రంగా లైఫ్ ఇంజనీర్గా. అంటే ఏంటి నా విజను, మిషను, గోలు. నా విజన్ ఏంటంటే ఐ వాంట్ టు సీ, అంటే నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ నా రిలేషన్స్ ఎవరైనా కానీ అందరినీ కూడా ఒక సాటిస్ఫైడ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలి. నాట్ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే సాటిస్ఫైడ్ లైఫ్ అంటే అది మనకే తెలిసింది. రాత్రి పడుకున్నప్పుడు ప్రశాంతంగా, అది ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో నువ్వు ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నావు అనేది ఎవరికి తెలియదు, నీకు తప్ప. సక్సెస్ అంటే అందరికీ తెలిసిద్ది, ఆ కారు, ఆ బంగ్లా, ఆ గోల్డ్, నువ్వు వేసుకున్న డ్రెస్, ఇవి తెలుస్తుంది సక్సెస్ అంటే. సొసైటీ వేరే వాళ్ళకి తెలియదు సక్సెస్, సాటిస్ఫాక్షన్ ఎవరికి తెలియదు, నీ అంతరాత్మకి తప్ప. సో అందరిని కూడా ఒక సక్సెస్ ఉండండి, సాటిస్ఫాక్షన్ రెండు ఉండండి, ఇది వద్దు. సో అందరిని కూడా ఒక సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్గా, ఒక బ్యాలెన్స్డ్గా, అంటే ఆరోగ్యం కాపాడుకుంటా, డబ్బు సంపాదించుకొని సేవ్ చేసుకుంటా, రిలేషన్షిప్స్ ప్రేమగా చూసుకుంటా, మీ లైఫ్ స్కిల్స్ని పెంచుకుంటా, మీ డ్రీమ్స్ని ఫాలో అవుతా. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డబ్బు కావాలి, డబ్బు జీవితంలో భాగమే, కానీ డబ్బే జీవితం కాదు. అలా డబ్బు కావాలి అందరికీ. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు బాగానే ఉన్న తర్వాత నువ్వు డబ్బు మీద ఫోకస్ తప్పించి ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టు, నీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టు, నీ యొక్క స్కిల్స్ మీద ఫోకస్ పెట్టు, నీ డ్రీమ్స్ మీద ఫోకస్ పెట్టి డబ్బులు ఎంత వస్తే తీసుకో, కానీ వీటిని ఫోకస్ పెట్టి అలా అందరికి కూడా బ్యాలెన్స్గా లైఫ్ బతకాలని ఒక విజన్తో నా గోల్ ఏంటంటే అందరికి కూడా, అది నా విజను. నా మిషన్ ఏంటంటే సో అందరికి కూడా ఈ ఏదైతే వాళ్ళందరూ కూడా ఎలా, మరి ఇప్పుడు నాలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరిని కలవాలి, అలా వచ్చినప్పుడు నీ ప్రొఫెషన్ ఏంటి, నీ ప్యాషన్ ఏంటి, నీకు తెలియకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఒకసారి నీది ఇది ప్యాషన్, అంత ఈజీ కాదు మేడం. ప్యాషన్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకంటే మనకి ఎవరు చెప్పలేదు కదా, మనం ఇలా అయిపోయింది మన థాట్స్. ఓకే, సో మీ ప్యాషన్ ఏంటి ఐడెంటిఫై చేసి, మీ ప్రొఫెషన్లో మీ ప్యాషన్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే ప్రొఫెషన్ని ప్యాషన్ని రెండు ఎలా పర్లేదు తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రొఫెషన్ వదిలిపెట్టి ప్యాషన్లోకి ఎలా మారవాలి, ఈ ఆప్షన్స్ అన్ని కూడా నేను నీకు ఎక్స్ప్లోర్ చేపిస్తాను. ఇది తప్పు పని చెప్పను, జస్ట్ అవేర్నెస్. ఓకే ఇది చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు సడన్గా కొంతమంది అంటారు, సార్ నాకు స్టాక్ మార్కెట్ ఇష్టం సార్, నేను ట్రేడింగ్ చేస్తాను అంటారు. ఓకే రా కూర్చో, ఏంటి నీకు ఇందులో ఉన్న పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి, నీకు ఎంతవరకు సూట్ అవుతుంది అని నేను అలా అవేర్నెస్ తీసుకొని వస్తే నా మిషన్. గోల్ ఏంటంటే 1% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ బిఫోర్ ఐ రీచ్, నేను ఈ భూమండలాన్ని వదిలిపెట్టే లోపల 1% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్కి నేను రీచ్ కావాలి. ఒక రంగా లైఫ్ ఇంజనీర్ కాన్సెప్ట్ అంటే బ్యాలెన్స్ ఈజ్ ద కీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇందా మనం అనుకున్నాం కదా, డీకోడింగ్ హ్యాపీనెస్ సీక్రెట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ 5 విషయాలు: ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్స్,
లైఫ్ స్కిల్స్, నీ డ్రీమ్స్, ఈ 5 కూడా ఉన్నా కానీ ఇంకా నువ్వు ఆనందంగా లేకపోతే దాన్ని అప్పుడు స్పిరిచువాలిటీ అంటారు. ఆ స్పిరిచువాలిటీ కూడా కలుపుకొని ఈ బ్యాలెన్స్గా ఉంటే ఎలా అనేది నా ఎగ్జామ్లో ఇంట్రొడక్షన్లో అదే పెట్టాను. ఫస్ట్ నువ్వు చదివే ముందర మార్క్స్ వేసుకో. ఓకే. నీకు ఆరోగ్యంలో 20 మార్కులకి ఎంత మార్కులు ఉన్నాయి, డబ్బులకి 20 మార్కులకి ఎంత మార్కులు ఉన్నాయి, రిలేషన్షిప్స్లో 20 మార్కులకి ఎంత ఉన్నాయి, లైఫ్ స్కిల్స్కి 20 మార్కులకి ఎంత ఉన్నాయి, నీ డ్రీమ్స్కి 20 మార్కులకి ఎంత ఉన్నాయి. ఒక ఏరియాలో 20 ఉంటే కుదరదు, అన్ని ఏరియాల్లో బ్యాలెన్స్ ఉన్నాయి. ఏ ఏరియాలో నువ్వు వీక్గానో తెలుసుకో. ఆ ఏరియాలో నువ్వు ఏదైతే వీక్ ఉన్నో దాని మీద నువ్వు ఫోకస్ చేయి, కాన్సన్ట్రేషన్ చేయి. నీకు తెలియదా? ఎందుకంటే ఇప్పుడు మనం ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తాం, అతను చెప్తారు కదా మేడం కొద్దిగా మీరు చిన్నటి పక్క పెట్టండి, ఎందుకు మనకు తెలియదా? మనకు అంటే మన తప్పును మనకు తెలియదు కదా, మనం అంతా సూపర్ అనుకుంటాం. కానీ వేరే వాళ్ళతో అలా ఒక మెంటర్గా, కోచ్గా, ట్రైనర్గా, స్పీకర్గా, రంగా లైఫ్ ఇంజనీర్గా అలా 1% ఆఫ్ ద పాపులేషన్ రీచ్ కావడానికి నేను ఒక బుక్ రాయటము, బుక్స్ రిలీజ్ చేసుకుంటా. ప్లస్ ఇలా మీలాంటి వాళ్ళ, మా తమ్ముళ్ళు లాంటి అవకాశాలు రావడం వల్ల ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇంట్రెస్ట్, ప్లస్ ఎక్కడైనా అవకాశాలు వస్తే ఇలా 10 మందికి షేర్ చేసుకోవడం అనే ప్రాసెస్లో నేను నా లైఫ్ని రంగా లైఫ్ ఇంజనీర్గా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మరి అసలు ఒక లైఫ్ ఇంజనీర్గా ఎలా ఎదిగారు, యాజ్ అన్ ఏరోప్లేన్ ఇంజనీర్గా, అలాగే ఈ డీకోడింగ్ హ్యాపీనెస్ గురించి, అంటే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ గురించి చాలా చాలా బాగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.